శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ప్రియాతు సీతారామస్య దారాః పితృకృతా ఇతి గుణాద్రూపా గుణాచ్ఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధతః అంటారు మహర్షి. సీతారాముల యొక్క కళ్యాణం పూర్తయింది. అయిన తరువాత రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి మీద విశేషమైనటువంటి ప్రేమతో ప్రారంభం. ఎందుకు రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి అంటే ప్రేమ అంటే, ప్రియాతు సీతారామస్య దారాః పితృకృతా ఇతి. నా తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు నిర్ణయం చేశాడు ఈమె నాకు భార్యగా ఉండాలి అని. కాబట్టి మా తండ్రి గారు నిర్ణయం చేశారు అంటే అందులో ఏ విధమైనటువంటి అయోమయం ఉండదు. వారు ఖచ్చితంగా నాకు అన్ని విధాలా తగినటువంటి కన్యనే భార్యగా సమకూర్చి ఉంటారు. తండ్రి మీద ఉన్న ఎనలేని గౌరవం చేత రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని ప్రేమతో చూడడం ప్రారంభించాడు. అలా ప్రారంభించినటువంటి జీవనం గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధతః. అది సీతమ్మ తల్లి యొక్క గుణముల వలన రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానమైనది. అంటే మామగారు చేసినటువంటి నిర్ణయం అన్ని విధాలా సహేతుకమే, ఆయన ఖచ్చితమైన నిర్ణయం చేశారు అన్న విషయాన్ని సీతమ్మ తల్లి తన నడవడి చేత నిరూపణం చేసింది. గుణాద్రూప గుణాచ్ఛాపి. ఆమె ఏ ఏ గుణములు ఉండాలని మనం అనుకుంటామో ఆ గుణములనన్నిటినీ కూడా, అంటే భర్తని అనుగమించడం, భర్త యొక్క హృదయాన్ని తెలుసుకోవడంలో అంత గొప్పగా ఆయనని అనుగమించింది. అనుగమించి ప్రవర్తించినటువంటి కారణం చేత సీతారాముల యొక్క దాంపత్యం చాలా అన్యోన్యంగా ప్రవర్ధమానమవడం ప్రారంభమైంది అన్నారు మహర్షి. ఇందులో మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయం, ఒక వివాహం జరిగినప్పుడు ఆ వివాహానికి శాశ్వతత్వము, లోకమునకంతటికీ కూడా మర్యాద చేకూర్చడం. ఎందుచేతంటే దాంపత్యము వ్యక్తిగత వ్యవహారము కాదు. మీరు ఆ విషయాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దాంపత్యం ఇద్దరూ కలిసి ఉంటే పరమ సంతోషం, సమాజానికి సంతోషం. దాంపత్యం నా ఇష్టం అనుకున్నంత మూర్ఖుడు ప్రపంచంలో ఇంకొకడు లేడు. అది వాడి ఒక్కడితో సరిపోయేది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కానే కాదు.
కష్టపడి కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, ఇద్దరికీ ఉన్నారు, ఆడపిల్లకి ఉన్నారు, మగపిల్లవాడికి ఉన్నారు. త్రోసిరాజని వాళ్ళని పక్కన పెట్టి చేసుకున్న వివాహంలో అంత కష్టపడి పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల యొక్క ఏడుపుతో ప్రారంభం అవుతుంది ఆ పెళ్లి. అసలు తల్లిదండ్రులనే బాధ పెట్టి వాళ్ళు అంత కుమిలిపోయేటట్టుగా చేసి ప్రారంభించినటువంటి సంసారం ఏ విధంగా వృద్ధిలోకి వస్తుంది? ఎక్కడైనా చిన్న వైక్లభ్యం వస్తే దిద్దే వాళ్ళు ఎవరుంటారు? తల్లిదండ్రులే ఎంత బాధపడితే ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు మాత్రం వాళ్ళని గౌరవంగా చూస్తారు? పైకి నోటి మాట ఎన్నైనా చెప్పచ్చు, యథార్థంగా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పనికి వాళ్ళు అనుభవిస్తున్నారంటారు తప్ప నిజంగా త్రికరణ శుద్ధిగా అలా నిలబడడం సాధ్యమయ్యే విషయం కానీ కాదు. దంపతులు దెబ్బలాడుకుని విడిపోవడం అన్న మాట సనాతన ధర్మంలో లేదు. కానీ ఒండరులు అస్తమానం నేరాలు చెప్పుకోవడం మొదలుపెట్టారనుకోండి, భార్య మీద భర్త, భర్త మీద భార్య నేరం చెప్పడం మొదలుపెట్టారనుకోండి, అది కేవలం వాళ్ళిద్దరి మధ్య సమస్య కానే కాదు, అది ఎంతమందికో అశాంతి కల్పిస్తుంది. ఇటు ఆడపిల్ల వైపు తల్లిదండ్రులకి అశాంతి, అటు మగపిల్లవాడి వైపు తల్లిదండ్రులకి అశాంతి. అది ఇంకక్కడి నుంచి అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ పాకుతుంది. అరే పాపం అలా ఉన్నారే, ఇలా ఉన్నారే, వాళ్ళిద్దరూ సరిగా ఉండట్లేదే అన్న అశాంతి ఎందరికో ప్రాకుతుంది. అసలు వాళ్ళిద్దరూ కలిసి ఉండకుండా విడిపోయి మా ఇష్టం అన్న మాట వాడడానికి వాళ్ళకి అధికారం లేదు. సమాజం పాడైపోతుంది. అదొక దుష్టమైనటువంటి సంప్రదాయంగా, ఆదర్శంగా నిలబడుతుంది. వివాహం విషయంలో స్వేచ్ఛ అని ఓ 2.5 గంటల పాటు సినిమా మీద చూపించడానికి బాగుంటుందేమో, కానీ డబ్బులు చేసుకోవడానికి నిజ జీవితంలో అలా ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. అటువంటి వివాహాలన్నీ సంతోషకరంగా ఉండవు. అది ఏదో సినిమాల్లో చూపించి కోట్లు సంపాదించుకున్న వాడి జీవితానికి బాగుంటుందేమో, లోకంలో అటువంటి దాన్ని ఆదర్శంగా తీసుకున్నవాడు శాంతియుతంగా జీవించగలడన్న నమ్మకం లేదు. అందరూ ఏడుస్తుంటే వీడొక్కడే సంతోషంగా ఉండడం మనుష్యునికి సాధ్యం కాదు. ఒకవేళ అలా ఉండగలిగితే వాడు అదేనేమో అన్న విషయంలో నాకు అనుమానం ఉంటుంది. కాబట్టి ఎంత మర్యాదతో ప్రారంభం చేశారో చూడండి మహర్షి ఆ శ్లోకాన్ని. తండ్రి కుదిర్చిన సంబంధము కనుక. మీకు ఇతపూర్వం కూడా నేను మనవి చేశాను. ఒక చోట కుశనాభుని వృత్తాంతంలో ఆ కన్యలు, 9 కన్యలు కలిసి వాయుదేవుని చేత శపింపబడి వైక్లభ్యము కల్పింపబడి వెళ్ళి తండ్రి ముందు పడిపోతే తండ్రి గారితో వాళ్ళు అంటారు, ఎప్పుడైనా సరే యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి, ఈ దేశమనందు ఆడపిల్ల స్వతంత్రించి తన భర్తని తాను ఎంచుకునేటటువంటి దుర్దినము రాకుండుగాక అంటారు. అది కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు చెయ్యవలసినటువంటి నిర్ణయం. ఆ వివాహం అన్నది తండ్రి గారు చేశాడు ఆ నిర్ణయాన్ని. తండ్రి గారి మీద ఉన్న ప్రేమ చేత ఆయన నిర్ణయం చేసిన పిల్ల. ఆయన నాకు అనుకూలం కాని పిల్లని నిర్ణయం చెయ్యడుగా. అందుకే అంత ప్రేమతోటి చూడడం మొదలుపెట్టాడు రామచంద్రమూర్తి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య తండ్రి ఏదో నిర్ణయం చేశాడు కదా అని ఎంతకాలం సర్దుకుంటాడని కాదు, మామగారు చేసినటువంటి నిర్ణయం 100% నిజమే అని కోడలైన సీతమ్మ నిరూపించింది. తన గుణముల చేత, తన నడవడి చేత రామచంద్రమూర్తిని అనువర్తించి ఆయన హృదయంలో తాను స్థానాన్ని పొందడంలో కృతకృత్యురాలైంది. మహర్షి అంటారు, రామస్తు సీతాయాసార్థం విజహార బహూనృతూన్ మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పిత. చాలా గొప్ప శ్లోకం. సీతారాముల యొక్క అన్యోన్యత గురించి మాట్లాడుతున్నారు. రామస్తు సీతాయాసార్థం విజహార బహూనృతూన్. అసలు వివాహం అనేటటువంటిది కామము ధర్మంతో ముడివేయడానికి కనుక వాళ్ళిద్దరూ చాలా కాలం సంతోషంగా విహారం చేశారు. అనేక ఉద్యానవనములలో, ఉపవనములలో సంతోషంగా తిరిగారు. రామచంద్రమూర్తి మనస్సులో ఎప్పుడూ సీతమ్మే ఉండేది. ఎందుకని? ప్రారంభంలో దశరథ మహారాజు గారు తనకి ఆమెను ఇల్లాలిగా నిర్ణయం చేశాడని. సీతమ్మ ఎందుకు రాముణ్ణి ప్రేమించింది?
అది సనాతన ధర్మంలో దాంపత్యానికి ఉన్న గొప్పతనం. కారణం లేకుండా, ఏ కారణం లేదు, నా భర్త అని ప్రేమించి. మా నాన్నగారు ఈయన్ని భర్తని చేశాడని ప్రేమించలేదు, ఆయన నా భర్త అందుకు ప్రేమించి. ఈ మాట నేను అన్నప్పుడు దీనికి వ్యాఖ్యానం ఎలా చేయాలో నాకే అయోమయంగా ఉంది. ఎందుచేత అంటే సనాతన ధర్మానికి ఒక్కదానికే ఒక గొప్పతనం ఉంది. మీరు చూడండి, తండ్రి ఎంతో సంతోషిస్తాడు. అమ్మ నీకు మంచి సంబంధం తీసుకొచ్చానమ్మా, ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఢిల్లీ పట్టణంలో చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నాడమ్మా, చాలా మంచివాడమ్మా, బాగా చదువుకున్నాడమ్మా అంటాడు. లోన్లన్నీ పెడతాడు, పెళ్లి ప్రయత్నాలన్నీ చేస్తాడు, చక్కగా సంబారాలన్నీ తీసుకొస్తాడు, ఎంతో అందంగా ఆ పెళ్లి ప్రయత్నం అంతా చేస్తాడు. పెళ్లి అయిపోతుంది, అప్పగింతలు వస్తాయి, బావురుమని ఏడుస్తాడు. ఎంత మగవాడు కూడా, ఆడది ఏడుస్తుంది, కన్న తల్లి. ఇంత ఏడ్చి ఇంత బాధపడుతూ విడిచిపెట్టలేక ఆడపిల్లని విడిచిపెడతారు. వాళ్ళు విడిచిపెట్టుతున్నది ఆడపిల్లని, కానీ ఇంకా తన కడుపున పుట్టిన కొడుకులు ఉన్నారు, కోడళ్ళున్నారు, కూతుళ్ళున్నారు, అల్లుళ్ళున్నారు, తన భార్య తనకుంది, తన ఊళ్ళో తనున్నాడు, తన ఇంట్లో తనున్నాడు, తన వారి మధ్య తనున్నాడు. తను ఎప్పుడు కావాలంటే అప్పుడు తను కోరుకున్నది తినగలడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోగలడు. ఒక ఆడపిల్ల, తన వారన్న వారెవ్వరూ లేరు, అత్తగారెవరో తెలియదు, మామగారెవరో తెలియదు, ఆడబడుచు తెలియదు, తోడికోడళ్ళు తెలియరు, ఊరు తెలియదు, భాష తెలియదు, ఒక్క వ్యక్తి పరిచయం లేరు. అసలు తన భర్త అని నిన్న రాత్రి తాళి కట్టిన వ్యక్తితో కూడా పరిచయం లేదు. కానీ ఏమి ఔదార్యం ఈ జాతిలో స్త్రీది! చిటికిన వేలు పట్టుకుని వెళ్ళిపోతుందంతే. ఎంత సంతోషంగా వెళ్ళిపోతుందో! ఏముందని వెళ్ళిపోయింది? ఎవరున్నారని వెళ్ళిపోయింది? ఎవరి నిర్ణయం అని వెళ్ళిపోయింది? నిర్ణయం అని వెళ్ళిపోలేదు. ఆయన తన భర్త, తన దైవం, ఇక తన జీవితం ఆయన చేతిలోనే తెల్లవారిపోవాలి, అంతే, వెళ్ళిపోయింది. భారతీయ స్త్రీ తత్వాన్ని సీతమ్మ యందు పండించారు వాల్మీకి మహర్షి. అందుకే సీతమ్మ రాముణ్ణి ఎందుకు ప్రేమించింది అంటే కారణం లేదన్నారు, ఒక్కటే కారణం, ఆయన తన భర్త. ఆయన తన భర్త కాబట్టి ఆమెకి ప్రేమించడం వినా మరొకటి తెలియదు, జీవితాంతం అంతే సీతమ్మకి తెలిసిన్నది. అందుకే సీతమ్మ లాంటి తల్లి, సీతమ్మ లాంటి వ్యక్తి ఇక అసలు ఈ భూప్రపంచంలో ఉండదు. మా అమ్మ సీతమ్మకు సీతమ్మే సాటి. అబ్బా, ఇల్లాలుగా ఆ దాంపత్యం, ఆ పాతివ్రత్యం, ఏమి సహనం, ఏమి మర్యాద! సీతమ్మకు సీతమ్మే సాటి తప్ప సీతమ్మతో పోల్చడానికి ఎవరినీ పక్కన పెట్టడం సాధ్యం కాదు. అంత గొప్పగా ఆయనతో కలిసి వెళ్ళిపోయింది. తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమభివ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా. మహర్షి చెప్పినటువంటి శ్లోకం అసలు కొత్తగా పెళ్ళి అవ్వలసిన వాళ్ళు తెలుసుకుంటే ఎంత ఆనందపడతారో, జీవితం ఇలా పండాలన్నమాట అనుకుంటారు. ఆయన అంటారు, తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే. ఆమె ఆయన హృదయమునందు స్థానము సంపాదించుకుంది. ఎలా? అనువర్తించి. అనువర్తించి అంటే ఆమె నీడ అయిపోయింది ఆయనకి. ఒక్క 4 రోజులలో ఆమె తెలుసుకుంది ఆయన అభిరుచులు ఇవి, ఆయన కోరికలు ఇలా ఉంటాయి, ఆయన నడవడి ఇలా ఉంటుంది. రాముడు పరమధర్మాత్ముడు, సూర్యోదయాత్పూర్వం లేచి స్నానం చేసి సంధ్య మారుస్తాడు. కాబట్టి అంతకన్నా ముందు నిద్ర లేవడం అలవాటు చేసేసుకుంది అంతే ఆవిడ. శ్రీకాళహస్తిలో ముందు కాళహస్తీశ్వరుడికి అభిషేకం చేయించారు, జ్ఞానప్రసూనాంబకు అభిషేకం చేయిస్తారు. ఎందుకంటే ఒక ఇల్లాలుగా ముందు తాను స్నానం చేసి భర్తకు అమర్చాలి. ఆదర్శ గృహిణిగా నిలబడుతుంది ఆ తల్లి. అలా ప్రతి చిన్న విషయంలో భర్తని అనుగమించింది ఆవిడ. అనుగమించిన కారణం చేత ఏమైపోయింది అంటే మహర్షి అన్నారు, ఆఖ్యాతి హృదయం హృదా. వాళ్ళు నోరు విప్పి మాట్లాడుకోవలసిన అవసరం వాళ్ళకి కలగలేదు. అంటే సీత తువ్వాలిస్తావా, సీత మడినీళ్లు పెడతావా, సీత అభిషేకానికి మారేడు దళాలు పెట్టావా, అలా అడగవలసిన అవసరం లేదు. రాముడే పెట్టుకుంటే ఏదైనా మరిచిపోయి మళ్ళీ లేవాలేమో,
సీతమ్మ పెడితే రాముడు లేవక్కర్లేదు. అంటే ఆయన పూజ ఎలా చేసుకుంటాడో, పూజలో ఎక్కడెక్కడ ఏ సంబారాలు వాడుకుంటాడో అందులో ఒక్క సంబారం కూడా తక్కువ రాదు. పూజ ఆవిడ చేస్తుంది, ఆవిడ కాదు రాముడు చేస్తాడు. పూజ చేసేది రాముడు, పూజకు అందించేది ఏర్పాటు చేసేది సీతమ్మ. ఎవరి హృదయాన్ని బట్టి? తన హృదయాన్ని బట్టి రాముడి పూజ కాదు, రాముడి పూజని బట్టి సీతమ్మ అమరిక. మీరు ఆ విషయం గమనించాలి. ఎంత అందమైనటువంటి ఏర్పాటులో ఆవిడ పెడుతుందంటే ఆయన ఉపచారాలు చెయ్యడానికి వీలైన రీతిలో ఆయా పదార్థములను వరుసక్రమంలో పెట్టి ఉంచేస్తుందంతే. అంటే రాముడు ఇప్పుడు ఈ అవసరంలో ఉంటాడు, ఆయన సీత అని పిలవక్కర్లేదు, ఆయన ఈ అవసరంలో ఉంటాడు ఆవిడ తెలుసుకుంటుంది, ఆవిడ అమర్చేస్తుంది దాన్ని. ఆయన ఇప్పుడు స్నానానికి పెడతారు, ఆవిడ పంచెల చాపు అవి అక్కడ పెట్టేస్తుంది. రాముడు స్నానానికి పెడతాడు, ఆమె పావు గంట ముందే రాముడి స్నానానికి అక్కడ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయో లేవో చూసేస్తుంది. సీత ఇక్కడ అనవలసిన అవసరం ఉండదు. ఒకవేళ అన్నీ ఆవిడ అమర్చిన, అంటే నేను లౌకికమైన ఉదాహరణకి చెప్తున్నాను, వాల్మీకి రామాయణంలో ఉంది అని కాదు, వాల్మీకి హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. అన్నీ అక్కడే ఉన్నా రాముడే చూసుకోలేదు అనుకోండి, సీత అన్నాడు అనుకోండి, పంచల చాప ఆ పక్కనే ఉంది అంటుంది ఆవిడ. వాక్యం పూర్తి చేశాడా? పంచల చాప ఎక్కడుంది అని అడిగాడా? స్నానం చేసి వచ్చిన ఇంత సమయం తర్వాత సీత అన్నాడంటే పంచల చాప కనపడలేదనమాట, ఆయనకి ఏదో వెతుక్కుంటున్నాడు. ఖచ్చితంగా దాని గురించి కాదోయ్ అని ఆయన అన్న సందర్భం ఉండదు. ఆయన ఎప్పుడు సీత అన్న పాలక్కడే పెట్టాను అనగలదు. అంటే ఆయన అవసరాన్ని ముందు గమనించి పెడుతుంది. రాముడు కూడా అలా అయోమయంగా అక్కడే ఉన్నా మళ్ళీ సీత సీత అంటూ ఉండడు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారనే దాని ఉద్దేశ్యం, మాట్లాడుకో అక్కర్లేని పరిస్థితి వచ్చింది. ఎందుకని? ఒకళ్ళ మీదకొకళ్ళకి కోపం వచ్చి మాట్లాడుకోక కాదు, అసలు ఒకరి హృదయాలు ఒకరికి మారిపోయి అవతల వారి అవసరాల్ని యువతల వారు తెలుసుకుంటారు. తెలుసుకుని అన్నీ జరిగిపోతుంటాయి. జరిగిపోతున్నప్పుడు వాళ్ళ హృదయాలు మాట్లాడుకుంటుంటాయి. ఎంత సంతోషపడిపోతుంటాడో రాముడు, ఎంత గొప్పగా పెట్టేసింది, అన్నీ అయిపోయాయి చక్కగాను అని. ఆమె విషయంలో ఆయన అంతే. సీతమ్మ హృదయంలో ఏముందో రాముడు అంత బాగా తెలుసుకుంటాడు. తెలుసుకుని సీత ఇలా చెయ్యి అంటాడు. అంత గొప్పగా ఒకరితో ఒకరు నోరు విప్పి మాట్లాడుకోవలసిన అవసరం ఎప్పుడో ఏదో చాలా విశేషమైనదైతే తప్ప అసలు అవసరం లేదు. ఇది మాట్లాడుకోవడానికి వాళ్ళకి సందర్భం లేక కాదు, మాట్లాడుకోలేక కాదు, మాట్లాడుకోవడానికి విముఖులై కాదు, మాట్లాడుకోవలసినంత అవసరం లేనంతగా హృదయ మార్పిడి జరిగిపోయింది. అంటే ఒకరి మనసులు ఒకరి దగ్గరికి వెళ్ళిపోయాయి. అది దాంపత్యం. మహర్షి వాళ్ళ దాంపత్యం అంత గొప్పది అని చెప్పరు, వాళ్ళు అలా ఉంటారు అని చెప్తారు. నువ్వు అలా ఉండడానికి ప్రయత్నం చేస్తావా? చేయగలిగితే సీతారాముల్లో ఉండే ప్రయత్నం. అది భార్యాభర్తలంటే అంత అందంగా ఉంటుంది. ఎంత అందంగానో అర్థం చేసుకుని, అంత అర్థం చేసుకుని ప్రవర్తించగలిగినటువంటి ఆ స్థితి ఉన్నదే, అది చాలా చాలా గొప్ప దాంపత్యం. అసలు ముందు భర్తని అర్థం చేసుకుంటుంది. భర్తని అర్థం చేసుకుని ఆ భర్తని కమ్ముకొస్తుంది భార్య. భార్య ఆయన యందు ఉన్నటువంటి వెలితిని బయట పెట్టడానికి కాదు, ఆయన యొక్క హృదయ లాలిత్యాన్ని అర్థం చేసుకుని తను భర్తీ చేస్తుంది. అది ఆ దాంపత్యంలో ఉండేటటువంటి గొప్పతనం. అంటే నాకు ఈ మాటలు చెప్తున్నప్పుడు మీతో దీన్ని అస్తమానం ఏదో ఒక ఉదాహరణ చూపించకపోతే నేనన్న మాటకు అర్థం ఉండదు. మీరు చూడండి, భార్యాభర్తలు ఇద్దరి మనస్సులు ఒకేలా ఉంటే అది సంభవం కాదు. ఖచ్చితంగా భార్య మనస్సు ఒకలా, భర్త మనస్సు ఒకలా ఉంటుంది. కానీ భర్త మనస్సులో ఉండేటటువంటి కించిత్ బలహీనతని ఆవిడ పట్టుకుంటుంది. పట్టుకుని
దాన్ని ఆవిడ పూరణం చేస్తుంది. పూరణం చేసి ఆయన యొక్క బలహీనతని తెలుసుకుని సంతోషపడిపోతుంది. తెలుసుకుని ఇలా ఉంటారండి, కానీ ఏం చేస్తాం, నేను ఇలా సర్దుకుంటాను, ఆయన అలాగే ఉండాలండి అని మురిసిపోతుంది మళ్ళీ. అది భార్యాభర్తలంటే. అంతేకాని వెలితి ఎత్తి చూపించకూడదు. నేను మీకు ఒక లాలిత్యమైనటువంటి దంపతుల గురించి చెప్పాలి అంటే, భర్త తన కొడుకుని కూడా కొట్టడు, తన మనవణ్ణి కూడా కొట్టడు. భార్యని పిలిచి వాడినొక్కటేయి అంటాడు. వాడినొక్కటేయి తనేయకూడదా? తను వీడు, తను చేయడు అలాగా. ఆయన లాలిత్యం అంతే, ఆయన కొట్టలేడు. కానీ అసలు నిజానికి కొట్టలేకుండా ఎవరు ఉండాలి? ఆడది ఉండాలి. మగవాడు ఏం చేయాలి? రేయ్ అని ఇలా వేలు చూపించాలి, అవసరమైతే వీపు మీద ఒకటి వెయ్యాలి. కానీ ఆయన కొట్టడు, ఆయన వేలు చూపించడం. ఆయన హృదయం అమృత భాండం. ఆ సౌకుమార్యం అటువంటిది. అందుకని ఆవిడ్ని పిలిచి సే ఒకటేవండి అంటాడు. ఆవిడ ఒకటి నన్నేయమంటారేటోటి అని వేసింది. ఓ 50 ఏళ్ళో 60 ఏళ్ళో దగ్గర పడిపోతుంటే చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఆయన వేరండి, నన్ను వేయమంటారు అంటే అది నేరం కాదు, పొంగు. మా ఆయన హృదయం అంత సౌకుమార్యం, అంత లాలిత్యం. కొట్టలేరు కూడా. మగవాడై కొట్టలేక అది నా చేత భర్తీ చేయించేస్తారు. ఆయన నేను వేరు కాదని ఆయన నమ్మకం. అంత ప్రేమ నేనంటే. అందుకని నువ్వేయి ఒకటి అంటారు. ఆయన అలాగే ఉండాలండి అని మురిసిపోతుంది యువత. విన్నవాళ్ళు ఏదో తప్పర్థం చేసుకున్నారేమో అని ఆవిడ బెంగ. అలా ఏం వాళ్ళ తప్పర్థం చేసుకోరు. వాళ్ళది విని సీతారాములుగా చూసి మురిసిపోయారనుకుని ఆ పిచ్చి తల్లికి తెలియదు. అది దాంపత్యం అంటే. అలా అంత సౌకుమార్యంగా భర్తీ చేసుకుని మురిసిపోగలగాలి. ఆ మురిప ఉన్నదే, దాంట్లో అవతల వారి హృదయాన్ని అర్థం చేసుకుని యువతల వాళ్ళ హృదయం దాన్ని ఎక్కడెక్కడ పూర్ణం చెయ్యాలో అక్కడ పూర్ణం చెయ్యాలి. చేసి సంతోషపడిపోగలగాలి. అంతేకాని ఎప్పుడూ అవతల వాళ్ళలో ఏదో బలహీనతని చూసి ఇంటికొచ్చిన వాళ్ళందరికీ ఇది ఏం చేస్తుంటుందో తెలుసా అండి అని భార్యని 10 మంది ముందు ఎగతాళి చేశాడనుకోండి, అంతకన్నా అసహ్యకరమైన విషయం లోకంలో ఇంకోటి ఉంటుందా మీరు ఆలోచించండి. భార్య తన నిచ్చిలి, పరమేశ్వరుడిచ్చిన గొప్ప కానుక, తనని జీవితాంతం అనువర్తించేటటువంటి అపురూపమైన స్నేహితురాలు. ఆమెని తను కమ్ముకు రావాలి. ఆమెకి ఏదైనా బలహీనత ఉంటే తను కప్పెయ్యాలి. తన వలన ఆమె గౌరవింపబడాలి. అంతేకాని ఆమె బలహీనత 10 మంది ముందు చెప్పి ఆమె 10 మంది చేత విమర్శింపబడడానికి, 10 మంది చేత ఆమె హేళన చేయబడ్డానికి కారణమైతే ఆయన భర్తృత్వంలో అర్థం ఏముంటుంది? అది పరిణతి. అసలు ఆ పరిణతిలో ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే, మీరు నా మాటని బాగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేను ఒకే శ్లోకాన్ని పట్టుకుని ఎంతసేపు చెప్పగలను, కానీ ఆ సీతారాముల దాంపత్యం చెప్పకుండా ఉండలేను. ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. భార్య యొక్క బలహీనత ఏది ఉన్నదో అదే భర్త ప్రేమించడానికి ప్రబల కారణము కావాలి. భర్త బలహీనత ఏదున్నదో అదే భార్య ప్రేమించడానికి బలమైన కారణము కావాలి. ద్వేషించడానికి అది కారణం కాకూడదు. మీరు నన్ను అర్థం చేసుకోగలిగితే, వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టారు. ఓ పిల్లవాడు బలహీనుడు, ఓ కాలుకు పోలియో వచ్చింది. పిల్లలందరిలో కన్నా ఎవరి గురించి బెంగపెట్టుకుంటారు తల్లిదండ్రులు? ఆ పోలియో వచ్చిన పిల్లాడి గురించేనా బెంగపెట్టుకుంటారు? పాపం వీడే ఏమిటో అలాగా ఉంటాడో, వీడు ఎలా వృద్ధిలోకి వస్తాడో అని ఎక్కువ తల్లిదండ్రులు ప్రేమించడానికి కారణం ఏమిటి? వాడికి బలహీనత ఉండడం. మీ ఇద్దరికీ కలిగిన పిల్లల్లో బలహీనుణ్ణి ప్రేమించగలిగితే నీ భార్య బలహీనతే నువ్వు ఆమెని ప్రేమించడానికి బలమైన కారణం ఎందుకు కాలేదు? చాలా అమాయకురాలు, పిచ్చిది, దానికి తెలీదు ఏం మాట్లాడాలో. అందుకని నాకు అదంటే అంత ప్రేమ అనగలిగాడు అనుకోండి భర్త, వాడు సహృదయం ఉన్నవాడు. నాకు చిరాకండి, దానికి ఎక్కడేం మాట్లాడాలో తెలీదు అన్నాడు అనుకోండి, ఇంకేం భర్తృత్వం? ఆమె బలహీనతయే నువ్వు ప్రేమించడానికి కారణం అవ్వాలి. ఆయన బలహీనతే ఆమె ప్రేమించడానికి కారణం కావాలి. నేను కొన్ని చోట్ల చూస్తూ ఉంటాను. 80 ఏళ్ళు వచ్చేసినటువంటి భర్త, 75 ఏళ్ళు వచ్చేసిన భార్య ఉంటుంది. ఆవిడ 7:30 ఎంతో అయ్యేటప్పటికీ మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి
కాస్త కాఫీ అడిగి పుచ్చుకుని ఆవిడికే అనుకుంటారు, ఏమిటో అలా అలవాటు చేసేసుకున్నారు, రెండో మాట కాఫీ తాగకపోతే ఉండలేరు, అడగరంతే అని తీసుకొచ్చి ఇస్తుంది. ఆ కాఫీ ఆయనకి అందలేదు, అడగలేకపోయాడు, తాగలేదు, ఆయన ఎక్కడ తలనొప్పి వస్తుందో, కాఫీ తాగకుండా ఉండలేరని కొట్టుకుపోతుంది ఆవిడ ప్రాణం. ఆయన బలహీనతని కప్పిపుచ్చడానికి తన కోసం అడిగినట్టు అడిగి తెచ్చి ఆయనకి ఇస్తుంది. అది అపరిమితమైన ప్రేమ, అది ఎప్పుడో రావడం కాదు. అది ఆ పరిణతి ప్రారంభంలోనే వచ్చింది సీతారాములకు. అది దాంపత్యం మీద ఒక అవగాహన ఉంటే. ఇది ఎందుకు వచ్చిందో నేను మీతో మళ్ళీ మనవి చేయక్కర్లేదు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి యొక్క పరిణతికి కారకుడు. మహానుభావుడు తనతో తీసుకెడుతూ ఎంతమంది దంపతుల గురించో చెప్పాడు. తన వెళ్ళినప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క రతి క్రీడ దగ్గర నుంచి సుబ్రహ్మణ్యోత్పత్తి వరకు చెప్పాడు. గంగావతరణం చెప్పాడు, గౌతమ మహర్షి అహల్య చెప్పాడు, ఎన్ని కథలు చెప్పాడు. అలాగే కుశనాభుని యొక్క కుమార్తెల గురించి చెప్పాడు. ఇవి అన్నీ విన్న రామచంద్రమూర్తికి అసలు దాంపత్యం అంటే ఏమిటో అర్థమైంది. నీకు కేవలం ఇంజనీరింగును ఎంబీబీఎస్ఏ అర్థమై భార్యని ఎలా అసలు జీవితంలో సమన్వయం చేసుకోవాలో అర్థం కాకపోతే నీ జీవితంలో సుఖశాంతులకి నీ డాక్టరేటు, నువ్వు చదువుకున్న డాక్టర్ గిరి, నువ్వు చదువుకున్న ఇంజనీరింగ్ గిరి నీ ఇంట్లో శాంతికి కారణం మాత్రం కాలేవు. మామూలు చదువుతో పాటుగా అసలు పురుషుడు ఒక భర్తగా నిలబడడానికి కావలసినటువంటి పరిణతిని సంతరించుకున్నవాడై ఉండాలి. అసలు శాంతి సంతోషము అన్నవి దేని వలననో ఉత్పన్నమవుతాయనుకుంటే అంతకన్నా అసహ్యకరమైన విషయం లేదు. ఓ ఏసీ వల్ల కలిగే శాంతి చాలా తక్కువ, ఒక ఫ్యాన్ తిరిగితే కలిగే చాలా శాంతి తక్కువ, ఒక పరుపు మెత్తగా ఉండే శాంతి తక్కువ, వంట బాగుంటే ఉండేటటువంటి శాంతి తక్కువ. కానీ పప్పులో ఉప్పు ఎక్కువైనా ఎంతో కష్టపడి వేసి బాగుందా 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 అని పొంగిపోతూ వడ్డించిన భార్య ఉప్పు 2 మేట్లు వేసేసానని చూసుకోకపోతే అంతా తినేసి ఆవిడ తింటున్నప్పుడు ఏమండి అని మొదటి ముద్ద తిని చెప్పరేమండి, పప్పులో 2 మాటలు వేసేసాను ఇలా తల కొట్టుకుంటే, ఏమే 2 మాటలు ఉప్పు వేస్తే ప్రళయం వచ్చిందా, నీ ప్రేమ చేతది కప్పబడిందిలే అన్నాడు అనుకోండి, ఎంత పరవశించిపోతుందో మీరు ఆలోచించండి, ఎంత పొంగిపోతుందో. ఆమె నిన్ను నమ్మి వచ్చేసింది, ఆమె ప్రేమకి కారణం లేదు, ఆమె అనువర్తించడానికి కారణం లేదు, నీకు కారణాలు ఉన్నాయేమో. అది భార్య ప్రేమకున్న గొప్పతనం. ఆ హృదయ లాలిత్యం ఎక్కడుంటుందో అక్కడ దంపతుల మధ్య విరబూస్తుంది సంతోషం. దానికి ఇంకా వస్తువులతో సంబంధం ఉండదు. అందుకే వాళ్ళు అరణ్యంలో కూడా సంతోషించారు, అంతఃపురంలో సంతోషించారు, ఎక్కడా సంతోషించారు. సంతోషంగా జీవనం చేసిన దంపతులందరూ ఐశ్వర్యం ఉండి సంతోషంగా జీవించిన వాళ్ళు కారు. సంతోషంగా జీవించిన కారణం చేత వాళ్ళకి సంతోషం తప్ప బయట ఉన్నటువంటి ఐశ్వర్యము చేత వాళ్ళకి సంతోషం కాదు. ఎన్ని ఏసీలుంటే దెబ్బలాడుకుంటే సంతోషంగా ఉంటుంది, ఎన్ని ఏసీలుంటే పరిణతి లేకపోతే సంతోషంగా ఉంటుంది, ఎంత ఐశ్వర్యం ఉంటే వాళ్ళిద్దరి మధ్య అవగాహన లేకపోతే సంతోషంగా ఉంటుంది. ఇదంతా ఒకెత్తు. వాడు శాంతి వెతుక్కుంటూ వీధిలో తిరుగుతూ ఉంటాడు, ఆవిడ శాంతి వెతుక్కుంటూ వీధుల వెంట తిరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు శాంతి స్థానమైతే అంతక మించిన ఆనందం దాంపత్యంలో ఇంకోట్లేదు. అందుకే రాముడు అంటాడు, రాముణ్ణి మించిన వేదవేత్త ప్రపంచంలో లేడు. ఆశ్రమాలన్నిటిలో గొప్ప ఆశ్రమం గృహస్థాశ్రమమే, ఇంకొకటి కాదు. భావనా లాలిత్యము గృహస్థుదే. ఆయన కొడుకులతో, కోడళ్లతో, కూతుళ్లతో, అల్లుళ్లతో, బంధువులతో, తల్లిదండ్రులతో ఆయన నిరంతర సమన్వయం చెందుతాడు. ఆయనకున్న భావనా సౌకుమార్యం ఇతరమాశ్రమాలకు ఎక్కడి నుంచి వస్తుంది? రాముడంతటి వాడా మాట ఒప్పుకున్నాడు, నేనెంతటి వాణ్ణి కాదనడానికి. వైరాగ్యం అంతా వచ్చాక మిగిలిన ఆశ్రమాలేమో భావన లాలిత్యము కొరకు గృహస్థాశ్రమం. కాబట్టి ఆ భావన యందు సౌకుమార్యం ఉంటే, ఆ లాలిత్యం ఉంటే అసలు ఎంత సంతోషంగా ఉంటుందో ఆ దాంపత్యం, ఎంత ఆనందంగా ఉంటుందో. మీరు చూడండి, నేను ఒక మాట చెప్తాను. చాలా సంతోషంగా ఉండేటటువంటి దంపతుల జీవితాల వెనక కష్టాలు లేవని మీరు అనుకోవద్దు.
చాలా కష్టాలు పడి ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళు ఇవాళ అంత సంతోషంగా అన్యోన్యంగా ఉండడానికి కారణం వాళ్ళు కష్టంలో కలిసి ఉండడమే. ఐశ్వర్యంలో కలిసి ఉండి కష్టం వచ్చినప్పుడు దెబ్బలాడుకున్న దంపతుల మధ్య అంత సంతోషం ఉండదు. కష్టం వచ్చినప్పుడు బాగా కలిసి ఉన్న వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఎన్నిటి మధ్య ఉన్నా సంతోషంగానే ఉంటారు. అసలు అది రావాలి, ఆ పరిణితి రావాలి. అది మహర్షి చెప్తున్నది. అది సీతారాముల మధ్య ఉన్నది. అందుకే వాళ్ళు ఒకరికొకరు శాంతి స్థానం. ఎన్ని బయట కష్టాలు ఉండనివ్వండి, బయట ఎన్ని ఒత్తిడులు ఉండనివ్వండి, సీతమ్మ దగ్గరికి వచ్చాడనుకోండి అంతే, రాముడికి ఉపశాంతి. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను. భార్య పక్కన పడుకొని భర్త గుండెల మీద చెయ్యి వేసిందనుకోండి, ఎన్ని ఉడుదుడుకులతో ఎన్ని ఒత్తిళ్లతో ఉన్న భర్తకి గాఢమైన నిద్ర పట్టేయగలగాలి. భార్య ఎంత ఒత్తిడిలో ఉండనివ్వండి, ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఎంత బెంగతో ఉండనివ్వండి, ఎంత బాధతో ఉండనివ్వండి, ఆమెకి మాత్రం ఉన్నదా? ఏ తండ్రి గారికో ఒంట్లో బాగులేదని తెలిసిందనుకోండి, రేపు విమానం ఎక్కించచ్చు భర్త, కానీ ఇవాళ రాత్రి నిద్రపడుతుందా? అయినా భర్త తన చెయ్యి ఆమె తల మీద వేసి నిమిరితే ఆమెకి నిద్ర పట్టేయాలి. అది చేతి వలన కాదు, ఆ చేతి స్పర్శ వెనక ఉన్న ప్రేమ వలన. అంత గొప్పగా శాంతి స్థానములు కావాలి. అసలు వేదం యొక్క హృదయం అది. శాంతికంతటికీ కారణం ఎక్కడుండాలి అంటే భర్తకి భార్య యందు, భార్యకి భర్త యందు. నేను ఒక్క మాట అంటే మీరు మరోలా అనుకోకండి. నేను మీతో దాంపత్యం అన్నది వ్యక్తిగత వ్యవహారము కాదు 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 అని తల కొట్టుకోవడానికి కారణం ఏమిటో తెలుసా? ఇంతకన్నా మర్యాదగా ఎలా మాట్లాడాలో అర్థం కాక నేను మీతో ఈ ఒక్క ఉదాహరణ చెప్తున్నాను. మీరు ప్రాజ్ఞులు. ఇంత పవిత్రమైన సభ మించి నేను మరొక రకంలా వాక్య నిర్మాణం చేయలేక ఇలా నిర్మాణం చేస్తున్నాను. నా ఇంట ఉన్నది బెల్లంతో చేసినటువంటి పాయసం అనుకోండి. నేను బెల్లంతో చేసిన పాయసాన్ని తింటున్నప్పుడు సంతోషంగా తిని తృప్తి పడాలి. ఇంకోళ్ళ ఇంట్లో ఉండినటువంటి బెల్లపాయసం మా ఇంట్లో ఉన్న పాయసం కన్నా కొంచెం అందంగా, కొంచెం రంగు బాగా, కొంచెం గుమగుమలాడుతూ ఉందనుకోండి, నా ఇంటి పాయసాన్ని కాలత్రోసి ఆ పాయసం కోసం నేను వెంపర్లాడకూడదు. నేను అన్నిటి యందు రుచి ఒక్కటే అన్న భావనతో నా మనసుని నా ఇంటి పాయసం మీదే నేను పెట్టుకున్ననాడు ఆ ఇంట శాంతి, నా ఇంట శాంతి. నా మనసులో అసంతృప్తి బయలుదేరితే అన్నిటా అశాంతి. అందుకే అది వ్యక్తిగతము కాదు, సామాజికం. అందుకే వివాహం విషయంలో అంత జాగ్రత్త తీసుకుంది శాస్త్రం. అది నువ్వు నిర్ణయించుకునేది కాదు, నీ పరిణతికి చాలదు, నీకు అనుభవం లేదు, నీ తండ్రి నిర్ణయించాలి. నువ్వు తొందరపడి దాని జోలికి వెళ్ళవద్దని చెప్పారు. కలిపురుషులని యొక్క లక్షణం, కలియుగ లక్షణం ఎక్కడుందంటే పూర్తిగా దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం, దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, దీనికి వ్యతిరేకంగా పిల్లలకి చూపించడం, దీనికి వ్యతిరేకంగా పిల్లల మనసుల్లో నాటుకునేటట్టుగా చెప్పడం వల్లే సమాజంలో శాంతి లుప్తమవడానికి కారణమైంది. తెలిసి తెలియని పిల్లల్ని రెచ్చగొట్టి బాధ్యత కలిగి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పనికిమాలిన మాటలు పిల్లలకి నేర్పి పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. నీకు కోట్లు వస్తాయి, వాడేమైపోతాడు, వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? సామాజిక బాధ్యత లేదు, సమాజం ఏమైపోతుందన్న తాపత్రయం లేదు. వాల్మీకి మహర్షికి ఆ తాపత్రయం ఉంది, రాముడికి ఆ తాపత్రయం ఉంది. అందుకే దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ 11,000 సంవత్సరములు రాజ్యం చేసి ఒక మనుష్యుడు ఎలా ఉండాలో నేను నిరూపిస్తానన్నాడు. రావణ సంహారం చేసి వెళ్ళిపోతాననలేదు. అది సీతారాముల హృదయం. అందుకే మహానుభావుడు ఇదే హృదయాన్ని పట్టుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు చెలియలి కట్ట అని ఒక నవల రచన చేశారు. సముద్రాన్ని పురుషుడితో పోలుస్తారు. సముద్రం యొక్క శక్తి అపారం. సముద్రమే తలుచుకుంటే ఊరి మీద పడిపోగలదు, దానికి ఆ శక్తి ఉంది. అయినా అలా వచ్చి కెరటం వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప ఊరు మీదకి రాదు. అది చెలియలి కట్ట పెట్టుకుంది, తనకి తాను నియమం పెట్టుకుంది. నేనిది దాటను అంది. నేనిది దాటను అని సముద్రం చెలియలి కట్టని గీత గీసుకుంది కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రతి పురుషుడు సముద్రం అయితే ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి చెలియలి కట్ట. ఆ చెలియలి కట్ట దాటకపోవడంలోనే లోకం యొక్క శాంతి ఉంది. అది నీ వ్యక్తిగత నిర్ణయం ఒక్కటే కాదు, నీ కుటుంబ వ్యవహారం ఒక్కటే కాదు, నీ వ్యక్తిగతం ఒక్కటే కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.
మనకి కావ్యంలో మహర్షులు చెప్పారంటే అంత పరిణితితో అంత జాగ్రత్తగా చెప్పారు. అందుకే అలా బ్రతకడం నేర్చుకో. కాబట్టి అంత అన్యోన్యంగా సీతారాముల జీవనం ప్రారంభమైంది. అన్నీ కలిసి ఉన్నప్పుడు సంతోషంగా ఉండడంలో గొప్పతనం లేదు. బంగారానికి కూడా అగ్ని పుటం పెడితేనే మెరుగొచ్చినట్లు అసలు వ్యక్తుల యొక్క పరిణతి, వ్యక్తుల యొక్క అవగాహన ఎప్పుడు బయటికి వస్తాయంటే సమస్యకి లోనైనప్పుడు తెలుస్తుంది. నా బాబే, నాన్నే, నా బుజ్జే, నా కన్నే, నా కొండే అని నేను పిలిచినంతకాలం సంతోషంగా నా వెంట తిరిగి అలాగేనండి 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 అన్నవాణ్ణి బుద్ధుందా లేదా అన్నాను అనుకోండి. ఒక్క రోజున నేను వాడేవాడు నన్ను అలా అంటాడు, అన్నవాడా నన్ను ప్రేమించిన వాడు బుద్ధుందా లేదా నీకు అన్నా, అయ్యో తప్పైందేమో అయ్యా క్షమించండి అని నాకెక్కడ దూరం అయిపోతానో అని ఇంకా ఇంకా నా వెంట తిరుగుతూ నేను చూసినప్పుడల్లా కళ్ళ నీళ్ళెట్టుకుని ఎంత పొరపాటైందండి, మీ నోటి వెంట అంత మాట వచ్చిందంటే ఎంత తప్పు చేశానో అన్నవాడి మీద నాకు ప్రేమ ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు కూడా నిలదొక్కుకోవడానికి ఒక ప్రాతిపదిక ఉండడం. ఏదో బలవంతంగా ఓర్పు పట్టడం కాదు, బలవంతంగా పట్టిన ఓర్పు బద్దలైపోతుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ విషయం. బలవంతంగా సహనం పట్టాననుకోండి, దాని వెనక అంతర్లీనంగా కోపం ఉంటుంది ఆ నిగ్రహించుకోవడంలో. నేను ఓర్పు పట్టడానికి ఒక ప్రాతిపదిక ఉందనుకోండి, ఆ ఓర్పు బద్దలవదు. మా నాన్నగారు నన్ను చెడామడా తిట్టేస్తున్నారు. నిజంగా కూడా నా జీవితంలో ఇదే విశాఖపట్నంలో జరిగింది ఒకసారి. నేను ఎన్నడూ మా ఇంట్లో చెప్పకుండా సినిమాకి వెళ్ళాల. అలాంటిది నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో ఒక్కసారి మా అమ్మగారికి చెప్పకుండా ఓ సినిమాకి వెళ్ళా. భయం 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 సినిమాలో కూర్చున్న దగ్గర నుంచి. అమ్మకి చెప్పలేదు 8 అయింది. అమ్మ అన్నం పెడుతూ ఉంటుంది, వీడు ఇంకా రాలేదు తాపత్రయపడుతుంటుందేమో అని ఇంకా కూర్చోలేక ఇంటర్వెల్లో ఇంటికి వెళ్ళిపోయా. ఎక్కడికి వెళ్ళావు? సినిమాకి వెళ్ళానమ్మా అన్నాను. ఆవిడ దవడ పగిలిపేట కొట్టింది లాగి. ఇప్పటికీ నాకు గుర్తు. మీరు నమ్మండి, ఆ రోజు మా అమ్మ కొట్టిన దెబ్బ ఇప్పటికీ నేను మా ఆవిడికి చెప్పకుండా కూడా సినిమాకి వెళ్ళలేదు. కారణం ఒకటే, ఎవరో ఒకరికి చెప్పడం అలవాటైపోయింది. ఎందుకు చెప్పడం అంటే, ఇప్పుడు నేను స్వతంత్రుణ్ణి, నేను సినిమాకి వెళ్తే మా ఆవిడ నా చొక్కా పట్టుకోదు, నన్ను కొట్టదు. కానీ ఏమిటో అలా వెళ్ళకూడదు, తప్పది. ఎవరికైనా చెప్పాలి, ఇంట్లో వెతుక్కోరా. ఏమిటది బాధ్యతారహితంగా మనం వినోదించడం, వాళ్ళు బాధపడడం ఏమిటి? అది అసమంజసం కదా. అది చెప్పి వెళ్ళాలి కదా. అని ఏమో ఈ సినిమాకి వెళ్తాను అని చెప్పి వెళ్ళాలి. అసలు ఆశ్చర్యం ఏంటంటే, నా పెళ్ళయ్యాక నేను ఇప్పుడు మా ఆవిడని వదిలి సినిమాకి వెళ్ళలేదు. కాబట్టి అది వేరే విషయం అనుకోండి, స్వాగతం. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి కొట్టిన దెబ్బ అమ్మ కొట్టింది అంటే అమ్మ ఎంత బాధపడిందో, అంత ప్రేమగా చూసే అమ్మ అందరికీ పిల్లలకు అన్నం పెడుతూ వీడు రాలేదు, వీడు ఏమైపోయాడో, వీడు 7 అయ్యేటప్పటికి ఇంటికి వచ్చేవాడు, ఎక్కడున్నాడో అని ఎంత బెంగ పెట్టేసుకుందో, ఆవిడికి ఎన్ని పీడకలలు వచ్చేసాయో, ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ శంక ఉంటుంది. ఒక్కసారి నన్ను చూసేటప్పటికీ ఆవిడికి ప్రేమ కోపం కట్టలు తెంచుకున్నాయి. సినిమాకి వెళ్ళాననేటప్పటికే ఆవిడికి గాడి తప్పిపోతున్నాడని ఆవిడికి బాధ కలిగి ఒక్క దెబ్బ కొట్టింది. ఆవిడ కొట్టకపోతే ఇవాళకి నాకు అలవాటు ఎలా మిగిలి ఉండేది? అమ్మ కొట్టిందని ఇంట్లోంచి పోయిన వాళ్ళు ఉంటారు. నేను గొప్పవాడిని నేను చెప్పట్లేదు. అమ్మ కొట్టడంలో ప్రేమ ఉంది, నాన్నగారు దెబ్బలాడడంలో ప్రేమ ఉంది. నాన్నగారు ఎన్ని తిడుతుండనివ్వండి, నాన్నగారు కాకపోతే ఎవరు తిడతారు? నాన్నగారు కాకపోతే ఎవరికి అధికారం? మా నాన్నగారే నన్ను తిట్టగలిగిన వారు. ప్రతి మాట నేను మనసులోకి తీసుకుని ఎక్కడ తప్పు చేయడం వల్ల నాన్నగారు ఇంత బాధపడవలసి వచ్చిందో గమనించవలసి ఉంది. ఈ నాన్నగారే రేపు సంతోషపడిపోయి పిలిచి నన్ను గుండెలకి తగిలేలా కౌగిలించుకోవాలి. అలా మార్చుకోవాలని నేను వింటున్నాను అనుకోండి. ఇప్పుడు నా ఓర్పుకు ఒక ప్రాతిపదిక ఉంది. అది తిట్టనే ఎంతసేపు తిడతారో అంటూ ఉన్నాను అనుకోండి, కొంతసేపటికి బద్దలవుతుంది. ఎదురుగుండా తండ్రి ఉన్నాడన్నది కూడా అర్థం కాదు. కోపం ఓర్పుని మింగేస్తుంది ఎక్కడో అక్కడ. అదే అంటారు హనుమ, క్రుద్ధ పాపం నకుర్యాత్త క్రుద్ధో హన్యాద్గురువునపి. అంత క్రోధం వచ్చేసిన వాడికి ఆ ఓర్పు బద్దలైపోయింది అనుకోండి, వాడు గురువుని కూడా చంపేస్తాడు. కాదు, ప్రాతిపదిక ఉండాలి. ఆ ప్రాతిపదిక ఎక్కడ ఉన్నదో అక్కడ మీ ప్రేమకి, ఓర్పుకి, మంచి గుణాలకి శాశ్వతత్వం ఉందని గుర్తు. అది సీతారాముల మధ్య దాంపత్యంలో అవగాహన. అందుకే అకస్మాత్ వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ రామాయణం అంతా చెప్పక్కర్లేదు, మీకు తెలిసిన కథే.
ఆయన తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు. కైకమ్మ దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు రామచంద్రమూర్తి. తమ్ముడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు. అమ్మ కౌసల్య దగ్గరికి వెళ్ళాడు, బహుగంభీరంగా నించున్నాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు చెప్దామని. ఎవరి అంతఃపురం వాళ్ళది. సీతమ్మ అంతఃపురంలోకి వెళ్ళాడు. అప్పటి వరకు అంత గంభీరంగా ఉన్నవాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి సీతా 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెడుతున్నాను అని చెప్పాలి కదా. కానీ అలా నిలబడలేదు రాముడు గంభీరంగా. నేను అందుకే మీతో తల బద్దల కొట్టుకుని చెప్పా, రామకథ నరుని కథ, రామకథ దైవం కథ కాదు అని. తాం దృష్ట్వా సహి ధర్మాత్మా న శశాక మనోగతం అన్నారు అయోధ్యకాండలో మహర్షి. సీతమ్మ తల్లి ఇలా కనపడింది. ఆవిడ ఇలా చూసింది రాముణ్ణి. ఆవిడికి ఏదో తేడా కనపడింది. ఆవిడ కన్నుల్లో మార్పు వచ్చింది చూపులో. అదేమిటి? శ్వేతఛత్రం ఉండాలి, యవరాజ్య పట్టాభిషేకం అయ్యొస్తే పక్కన వందిమాగతులు ఉండాలి, వెనకాతల పరివారం ఉండాలి, ఎంతో సంతోషంగా ఉండాలి. అలా కళ తప్పిపోయి ఉన్నారే, ముఖం అదోలా ఉంది ఏమిటి, రాజలాంఛనాలు లేవేమిటి, పట్టాభిషేకం జరగలేదా? ఎందుకు జరగలేదు? మీరు ధర్మాత్ములే, మీరు దానికి అర్హులు కారనడానికి వీల్లేదే. మరి దశరథుడు నిర్ణయం ఎందుకు మార్చాడు? మామగారు ఎందుకు ఆప్ చేసి ఉంటారు? ఎన్ని ప్రశ్నలు ఆవిడ కళ్ళల్లో కనపడ్డాయి. ఇంత ప్రేమైకమూర్తి, ఈమెని 14 ఏళ్లు చూడలేను. వలవల ఏడిచేశాడు రాముడు. అది దాంపత్యం అంటే. అక్కడికి వెళ్ళి మాట్లాడలేదు, భార్య దగ్గర ఏడిచేశాడు. నశశాక మనోగతం, తన మనస్సుని దాచుకోలేకపోయాడు. కౌసల్య దగ్గరికి వెడితే, అమ్మా ఎన్నాళ్లలో వస్తుందమ్మా, భర్త ధర్మం అమ్మా, దశరథుడిని అనుగమించమ్మా, ఇన్ని చెప్పిన నా స్వామి ఇంతటి ధర్మాత్ముడు, ఇన్ని తెలుసున్నవాడు, పితృవాక్య పరిపాలన చేస్తున్నాను అందుకెడుతున్నానన్నవాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడితే అసలు మనసు దాచుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశాడు. సీతమ్మ వచ్చి పొదివి పట్టుకుని, అదేమిటి రాజలాంఛనాలేవి, గుడిగి ఇది, మీకు యవరాజ్య పట్టాభిషేకం జరగలేదా? ఆ ముఖం ఏమిటి, ఆ వర్ణం తప్పిపోయింది ఏమిటి, అలా ఉన్నారేమిటి, ఏం జరిగింది, చెప్పండి 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 అని అడిగితే అప్పుడు చెప్పాడు. సీతా, నా తండ్రి నన్ను 14 సంవత్సరములు అరణ్యవాసం చేయమన్నాడు. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేస్తున్నాడు. కాబట్టి నేను 14 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్తున్నాను. సీతమ్మంది, ఇది కదూ ఆయన బాధ. ఆయన ఆమెని విడిచి ఉండలేడు. అది అసలు లోపల మనస్సు. అరణ్యానికైనా వెళ్ళిపోతాడు, ఆవిడ ఉండాలి. ఆవిడ తనని విడిచి ఉండలేదని కాదు, తాను కూడా ఆమెను విడిచి ఉండలేడు. అది ఆ బెంగ. అందుకని ఏమోయ్ వెళ్ళిపోతున్నాను అనలే, నువ్వు వచ్చేయి నాతో అనడు రాముడు. ఎందుకనడో మీరే చూద్దురు గాని ఎదురా. అలా అనలేక, నిన్ను విడిచి నేను 14 ఏళ్లు ఉండలేను, ఎలా ఉండగలను అరణ్యంలో, నువ్వు నాకు జ్ఞాపకానికి వచ్చేస్తుంటావు. ఆయన మనసుని ఆమె ఆక్రమించేసింది. ఇప్పుడు ఏమవుతుంది? వ్యతిరేక కోణంలో వస్తుంది. ఇంతకుముందు సంధ్యావందనం చేసుకుంటే మన్నీళ్లు ఉంటాయి, పూజ చేసుకుంటే పూజ సామాగ్రి ఉంటుంది, స్నానానికి వెడితే స్నాన సంభారాలు ఉంటాయి, బయటికి వస్తే పంచల్ చాపు ఉంటుంది. ఇప్పుడు అలవాటు మీద అక్కడికి వెడితే ఏం ఉండవు, సీత జ్ఞాపకానికి వస్తుంది. సంబారాలు ఎలా పెట్టుకోగలడు? వరుస క్రమంలో పెట్టుకోలేడు. మనసు విచలితం అవుతూ ఉంటుంది. పెట్టుకుంటాడు, కానీ ఏది చేస్తున్నా సీతమ్మ జ్ఞాపకానికి వస్తూనే ఉంటుంది. ఎందుకంతలా జ్ఞాపకానికి వస్తుంది అంటే ఆయన మనసుని కప్పేసింది ఆవిడ. అంత అనురాగమూర్తి అయిపోయింది. కారణం గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఆమె ఆయనని అనుగమించి అలా అయిపోయింది. అందుకే నిజమైన దాంపత్యానికి నిగ్గు తేలిపోయేది ఎక్కడంటే అసలు విడివడి ఉండలేకపోవడం. ఒకవేళ విడివడి ఉండవలసి వచ్చినా ఆయన హృదయం ఆమె దగ్గర, ఆమె హృదయం ఆయన దగ్గర ఉండగలగడం. అందుకే దాంపత్యంలో కల్లా గొప్పతనం ఏంటంటే కల్లో గంజో కలిసి అనుభవించడం. ఎంతో కారణాంతరం అయితే వేరుగా ఉండడం. అటువంటి రామాయణ వారసత్వం ఉన్న జాతిలో, సరే అస్తమానం నేను ఆ మాట అనడం ఎందుకు, కాబట్టి ఆ దాంపత్యం అంత గొప్పది. కనుక ఆయన అన్నాడు, నువ్వు నాతో రా అనలేదు, చాలా చెప్పాడు. ఇప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేస్తారు, వాడు అదృష్టం చూసావా ఎలా అయిపోతున్నాడో రాజు, అలా అనలేదు.
ఆయన ఎంత ధార్మికంగా మాట్లాడతాడో. ధర్మం అంటే ధర్మమే. తండ్రి గారి మాట నిలబడుతుంది. ఇప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేస్తారు. భరతుడు కేవలం రాజే కాదు, మన కులానికంతటికీ కూడా పెద్ద. విప్రియం చ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేవస్య చ కులస్య చ అంటాడు. భరతుడు రాజు అవుతాడు. సీత పూర్వం నీ మరిది అన్న ఉద్దేశ్యంతో కొడుకు లాంటి వాడు కదా అని స్వతంత్రంగా పిలిచి మాట్లాడావు. ఇప్పుడు అలా మాట్లాడకు సుమా. భరతుడు మహారాజు, ఆయన మనసు నొప్పించకూడదు. నువ్వు ఎంత వదినవైనా గౌరవంతో మర్యాదతో దూరంగా ఉండి భయంతో వినయంతో ప్రవర్తించాల్సి ఉంటుంది సుమా అంటే అన్నీ వింది సీతమ్మ. ఇదంతా రాముని యొక్క ఒక కోణంలో ఉండేటటువంటి ధోరణి. ఆయన నువ్వు నాతో రా అండవు, నువ్విక్కడ ఉండిపోనే మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు ఉండిపోతే అని కాడు, నువ్వు ఉండిపో అని మాట్లాడతాడు ముందు. సీతమ్మంది అసలు ఆ మాట ఏమిటి? నేను ఇక్కడ ఉండడం ఏమిటి, మీరు అరణ్యంలో ఉండడం ఏమిటి? అసలు అది ఎందుకు సాధ్యం అవుతుంది? మీరు ఎక్కడ ఉంటారో నేను అక్కడే ఉంటాను. మూర్తి అయిపోయింది. కారణం గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఆమె ఆయనని అనుగమించి అలా అయిపోయింది. అందుకే నిజమైన దాంపత్యానికి నిగ్గు తేలిపోయేది ఎక్కడంటే అసలు విడివడి ఉండలేకపోవడం. ఒకవేళ విడివడి ఉండవలసి వచ్చినా ఆయన హృదయం ఆమె దగ్గర, ఆమె హృదయం ఆయన దగ్గర ఉండగలగడం. అందుకే దాంపత్యంలో కల్లా గొప్పతనం ఏంటంటే కల్లో గంజో కలిసి అనుభవించడం. ఎంతో కారణాంతరం అయితే వేరుగా ఉండడం. అటువంటి రామాయణ వారసత్వం ఉన్న జాతిలో సరే అస్తమానం నేను ఆ మాట అనడం ఎందుకు. కాబట్టి ఆ దాంపత్యం అంత గొప్పది కనుక ఆయన అన్నాడు నువ్వు నాతో రా అనలేదు, చాలా చెప్పాడు. ఇప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేస్తారు, వాడు అదృష్టం చూసావా ఎలా అయిపోతున్నాడో రాజు, అలా అనలేదు. ఆయన ఎంత ధార్మికంగా మాట్లాడతాడో. ధర్మం అంటే ధర్మమే. తండ్రి గారి మాట నిలబడుతుంది. ఇప్పుడు భరతుడికి పట్టాభిషేకం చేస్తారు. భరతుడు కేవలం రాజే కాదు, మన కులానికంతటికీ కూడా పెద్ద. విప్రియం చ కర్తవ్యం భరతస్య కదాచన సహి రాజా ప్రభుశ్చైవ దేవస్య చ కులస్య చ అంటాడు. భరతుడు రాజు అవుతాడు. సీత పూర్వం నీ మరిది అన్న ఉద్దేశ్యంతో కొడుకు లాంటి వాడు కదా అని స్వతంత్రంగా పిలిచి మాట్లాడావు. ఇప్పుడు అలా మాట్లాడకు సుమా. భరతుడు మహారాజు, ఆయన మనసు నొప్పించకూడదు. నువ్వు ఎంత వదినవైనా గౌరవంతో మర్యాదతో దూరంగా ఉండి భయంతో వినయంతో ప్రవర్తించాల్సి ఉంటుంది సుమా అంటే అన్నీ వింది సీతమ్మ. ఇదంతా రాముని యొక్క ఒక కోణంలో ఉండేటటువంటి ధోరణి. ఆయన నువ్వు నాతో రా అండవు, నువ్విక్కడ ఉండిపోనే మాట్లాడతాడు. ఒకవేళ నువ్వు ఉండిపోతే అని కాడు, నువ్వు ఉండిపో అని మాట్లాడతాడు ముందు. సీతమ్మంది అసలు ఆ మాట ఏమిటి? నేను ఇక్కడ ఉండడం ఏమిటి, మీరు అరణ్యంలో ఉండడం ఏమిటి? అసలు అది ఎందుకు సాధ్యం అవుతుంది? మీరు ఎక్కడ ఉంటారో నేను అక్కడే ఉంటాను. ఎందుకుంటానందో తెలుసా ఆవిడ ప్రాతిపదిక చెప్పింది, ఆవిడ కారణం చెప్పింది. ఎందుకు భర్తతో కలిసి తాను ఉండాలనుకుంటోందో ఆవిడ చెప్పుకొచ్చింది. చెప్పుకొస్తూ ఆవిడంది భర్తు భాగ్యంతో భార్యైకా ప్రాప్నోతి పురుషర్షభా. ఎర్రసిరాతో వ్రాసి పెట్టుకోవలసిన మాట ఇది. వేద హృదయం. ఆవిడ ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. మిమ్మల్ని వదిలి నేను ఎందుకుండనో తెలుసా? భర్త యొక్క సమస్త భాగ్యము భార్యకొక్కదానికే చెందుతుంది కనుక. ఏమిటి దాని అర్థం? పురుషుడికి ఎంత ఐశ్వర్యమైనా ఉండొచ్చు, వేదంలో ఆ ఐశ్వర్యం ఎవరిదో తెలుసా? ఆమెది. అందుకే ఏమంటే ఓ గోదానం చేయడానికి ఓ 25,000 ఇద్దామంటే అది ఒప్పుకోదు ఇంట్లో, ఎందుకు ఇప్పుడు 25,000 అంటుంది అని ఆవిడికి తెలియకుండా 25,000 ఇచ్చి భర్త మా ఆవిడికి చెప్పకండే, అది అందో అమాయక హృదయం, దానికి తెలియదు, ఏదో దానివల్ల ఏదో జరుగుతుంది అనుకుంటుంది పాపం, అంతకన్నా ఇంకేం కాదు. నేరం చెప్పకూడదు భార్య మీద. అందుకని పాపం దాని మనసు గాయపడతాం ఎందుకు, అది నేను ఇచ్చినట్లే, ఇప్పుడు అనవసరం, మీరు మాత్రం ఇంటికి వెళ్ళి మీ వారు ఇచ్చారు ఇవన్నీ ఏమనకండి, అక్కడతో మర్చిపోండి అన్నాడు. ఇప్పుడు ఆమె వద్దంటుంటే ఆమెకి తెలియకుండా జాగ్రత్త పడి కదా ఇచ్చాడు. మరి వద్దన్న పాపం ఆవిడికి రావద్దా? కాదు.
ఆమె ఐశ్వర్యాన్ని ఈయన దానం చేశాడని వేస్తారు. వేదంలో అంతే. ఇల్లాలి మెడలో తాళి కట్టగానే, అంటే నా భార్య మెడలో నేను తాళి కట్టాను, కట్టిన రోజున నా ఐశ్వర్యం అంతా నా భార్యది. అందుకే ఇల్లాలు అంటారు. సమస్త ఐశ్వర్యమునకు ఆమెయే అధికారి. అందుకే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. ఒక్కొక్క ఆడపిల్ల ఇంట అడుగు పెట్టిన వేళ ఐశ్వర్యం అలా వృద్ధిలోకి వస్తుంది. ఆమెదే ఐశ్వర్యం అయినప్పుడు భర్తు భాగ్యంతు భార్యేకా ప్రాప్నోతి పురుషర్షభ. భర్త ఐశ్వర్యాన్నంతటి భార్య ఒక్కతే పొందుతోంది. అయినప్పుడు ఆ భర్తని సేవించవలసిన అవసరం లేదా? అంత భాగ్యానికి ఆమె అధికారినియా? ఆయనేమో నానా అగచాట్లు పడుతుంటే ఈవిడొక్కతే ఆ భాగ్యం అనుభవిస్తుందా? ఈవిడొక్కతే సంతోషంగా గడుపుతుందా? అప్పుడు భార్యాత్వము ప్రశ్నింపబడలా? పత్నీత్వము ప్రశ్నింపబడలా? ఎందుకా పత్నీత్వం? ఇంకా ఐశ్వర్యానుభవం కోసం పత్నీత్వమా? భర్తృసేవ ఎక్కడుంది? భర్తృసేవ లేని ఐశ్వర్యము నాకు అక్కర్లేదు. అది ఆవిడ ప్రాతిపదిక. నీ భార్యని కనుక, ఈ ఇంటి పెద్ద కోడల్ని కనుక ఇక్కడ ఐశ్వర్యం అనుభవిస్తూ నేనుంటే, నువ్వెక్కడో అరణ్యంలో తిరుగుతుంటే, నువ్వు కష్టపడుతుంటే, నే సుఖపడుతుంటే, నీ ఇల్లాలని కనుక నేను సుఖపడనా? నువ్వు బాధపడుతుంటే కష్టపడుతుంటే ఎక్కడో నాకొద్దు ఐశ్వర్యం అంటాడు. నేను ఉండనవా? నేను అనుభవించను. నాకేమిటో తెలుసా ఐశ్వర్యం? నీ సేవే. నారీణాం పతి రేకో గతి సదా అన్నవాడు. అది ప్రాతిపదిక అన్న మాటకు అర్థం అది. అసలు ఒక భార్య భర్తని ఎందుకు ప్రేమించాలి? ఒక భార్య ఒక భర్తతో ఎందుకంత అన్యోన్యంగా ఉండవలసిన అవసరం ఉంది? కారణం లేకుండా ప్రేమించడానికి వైదికమైన కారణం ఇది. మనుష్యపరమైన కారణం ఉండదు. అది సీతమ్మ హృదయం అంటే. నారీణాం పతి రేకోగతి సదా. తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, అన్నదమ్ములు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, బావలు ఉంటారు, వదినులు ఉంటారు. గతి కాదు అందావిడ. గతి అంటే పొందవలసినది అని. నేను ఇప్పుడు నాకు ఇచ్చిన విడిది నుంచి బయలుదేరి వచ్చాను. ఎక్కడికి వస్తాను? ఉపన్యాస వేదిక మీదకి రావాలి. అసలు నా విశాఖపట్నం పర్యటనకి ఏమిటి గతి? నేను చేయవలసిన పని ఏమిటి? ఇదే. ఇదొక్కటే నా ప్రధాన కర్తవ్యం. మిగిలినవన్నీ అనుషంగికాలు. ఇదే నా ప్రధాన కర్తవ్యం. గతి రేకో, ఇదొక్కటే నాకు గతి. నేను పొందవలసింది, నేను వచ్చింది, ఇదే నా ప్రయోజనం. అలా ఒక స్త్రీకి గతి ఏమిటో తెలుసా రామా? ఎక్కడ పుట్టిందో అక్కడ వాళ్ళని పొందడం కాదు. అందుకే ఆడపిల్ల పుడుతూనే, ఈడపిల్ల కాదు. ఈమె లక్ష్మి, నారాయణుడు ఎక్కడో ఉన్నాడు, ఈమె ఆయనకు చెందినది. మమ్మల్ని ఉద్ధరించడానికి ఇక్కడికి వచ్చింది. మా చేత కన్యాదానం చేయించుకుని నారాయణ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ పిల్ల ఇక్కడ ఉండదు. ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. అక్కడ ఉంటుంది, అక్కడ వంశం వృద్ధిలోకి తీస్తుంది. నేను అక్కడి దానిని అక్కడ గోత్రనామాలు చెప్పుకుంటుంది. ఫలానా వారి ఇల్లాలంటుంది. అన్నీ అక్కడవి చెప్తుంది, ఇక్కడవి చెప్పక్కర్లేదు. అక్కడ అంత పండించడమే మమ్మల్ని పండించడం. అందుకని ఆడపిల్ల, ఈడపిల్ల కాదు. ఇది భారతీయ సంస్కృతి. ఆడ ఉన్నవారు పాడైపోకుండా వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఈడ ఉన్నవారు సంస్కారం ఇస్తారు తల్లిదండ్రులు. అమ్మా అక్కడ అలా మెలగాలి సుమా అని నేర్పుతుంది తల్లి. కాబట్టి పతి ఏకోగతి సదా. పతిని పొందడమే ఆడదాని అదృష్టం. అంతే. అంటే ఆయనని పొందుట అంటే పురుషుడికి పరమేశ్వరుడి పొందుట, స్త్రీకి భర్తని పొందుట, అంతే. ఇంకొకటి లేదు. అందుకే అసలు ఆడదానికి మంత్రోపదేశం అవసరమా అని అడిగితే ఆ అవసరం లేనే లేదు. వైదికంగా అయితే పూజలు చెయ్యాల్సిన అవసరం ఉందా? నేను పరమ వైదికంగా మాట్లాడుతున్నాను. లేదు. అనసూయమ్మ చెప్పింది, నేను కాదు. ఆమెకొక్కటే పూజ. భర్త గారికి వేళ పట్టున పలహారం పెడితే బాలభోగం అయిపోయింది. భర్తకి మధ్యాహ్న భోజనం సంతోషంగా అందుకు గాజులేస్తారు. అలంకృతం అవుతుంది చెయ్యి. భర్తకి వడ్డన భార్యయే చేసుకోవాలి. ప్రేమార వడ్డించుకోవాలి. ఆయన ఆరోగ్యం, ఆయన తేజస్సు, ఆయన కీర్తి అన్నీ ఆమె చేతి వడ్డన వల్లే. అందుకు గాజులేస్తారు. తను పెట్టుకోవాలి భర్తకి. భర్త తిన్న తరువాత తను తింటుంది. అందుకని భర్తకు అన్నం పెట్టుకోవడంలో మహానైవేద్యం ఉంది. భర్త రాత్రి పడుకుంటే పాట ఉత్సారాదా లేదు. తినే అలల చెంచలమైన ఏది పాడు అంటే
ఉత్తినావిడికి వచ్చో రాదో అలల చెంచలమైన ఆత్మలందుండ నీ కలవాటు చేసే నీ ఉయ్యాలా అంటే ఆయన పడుకుంటాడు అంతే. కాసేపు ఆయన కాళ్ళు పడుతూ ఏదో కబుర్లు చెప్పింది. నన్ను నమ్మండి, సాక్షాత్ ఏడుకొండలవాడి కాళ్ళు పడితే ఏ ఫలితమో అదే వేస్తారు. ఆయన మనసులోకి చేరింది, పరమేశ్వరుల్లోకి చేరిపోయింది. అందుకే ఆడదానిగా పుట్టి పరమేశ్వరుణ్ణి చేరడం తేలిక, మగవాడిగా పుట్టి పరమేశ్వరుణ్ణి చేరడం కష్టం. కారణం ఏమిటో తెలుసా? నేను ఏడుకొండల వాడి కాళ్ళు పట్టాలంటే నేను మానసికంగా కాళ్ళు పట్టడానికి కావలసినటువంటి ధ్యాన స్థితిని పొందాలి. నేను పరమేశ్వరుడికి అన్నం పెట్టాలంటే ఆ గొప్ప ధ్యాన వైభవంలో పెట్టాలి. ఆడదానికి స్వయంగా అదృష్టం. ఆయన చేతికి ఇంత పళ్ళరసం ఇచ్చిందనుకోండి, పరమేశ్వరుడికి ఇచ్చినట్టే. అందుకే భర్త పెద్దవాడై భర్తని అంత గౌరవించడానికి కారణం. స్కాంద పురాణంలో ఒక ప్రత్యేకమైన ఆఖ్యానం. ఎన్నో నోములు వ్రతాలు చేశారు ఒక రాజుకి 2 భార్యలు. పెద్ద భార్య ఏది చేసినా ఆయన కాళ్ళకి నమస్కారం చేసి అయ్యా నేను ఇది చేస్తున్నానని మళ్ళీ అనేది, మొదలుపెట్టు అనేవాడు. రెండో భార్య నిన్న ఆయనేగా తెప్పించాడు పసుపు కుంకుమం చేసేసేది. ముగ్గురు చచ్చిపోయారు ఒకేసారి అనుకోకుండా. భార్య భర్త, పెద్ద భార్య భర్త స్వర్గానికి వెళ్ళారు, చిన్న భార్యను నరకానికి తీసుకెడుతున్నారు. ఎందుకని అడిగారు. పతి పరమేశ్వరుడు, నువ్వు ఆయన అనుమతి ఎప్పుడు తీసుకున్నావు? నీకు ఆయనతో సంబంధం ఏంది? నా అంత దాన్ని నేనని ప్రవర్తించావు, దుష్ట స్వభావం, కాబట్టి నీకు నరకవాసమే అన్నారు. పతిని అనుగమించుటయే అసలు ఈ జాతిలో మీరు బాగా ఆలోచించండి. మహాతపస్సులైనటువంటి పురుషులు సాధించినటువంటి వాటికన్నా పాతివ్రత్యము చేత తపస్సు లేకుండా భర్తని అనుగమించిన స్త్రీలు సాధించినది గొప్ప. సీతమ్మ తల్లి పాతివ్రత్యానికి చచ్చిపోయాడు రావణాసురుడు. హనుమయ్యే చెప్పారు, రావణుడు నిమిత్తంగా బాణం వేస్తున్నాడు, సీతమ్మ పాతివ్రత్యానికి ఏనాడో కాలిపోయాడు అన్నాడు మహానుభావుడు హనుమ. అలాగే సతీ అనసూయ మహాతల్లి సూర్యోదయం చేయించి చచ్చిపోయినటువంటి భర్తని మళ్ళీ బతికించింది, ఆ కౌశికుణ్ణి. ఎంతమంది పాతివ్రత్యంతో మండోదరి. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, భర్త పాడైపోయిన వాడు ఉన్నాడేమో, భర్త పాడైపోయినా భర్తలో పరమేశ్వరుణ్ణి చూసుకున్న ఆడవాళ్లు మాత్రం తరించిపోయారు. అందుకే రావణుడు చెడిపోయాడేమో, మండోదరికి మాత్రం పేరు ప్రఖ్యాతులు పాడవలేదు, మహాపతివ్రతగానే నిలబడింది. భర్త కౌశికుడు ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చి కూడా ఇంకా వ్యభిచారం చేయడానికి విలయాలి దగ్గరికి తీసుకెళ్లమన్నాడేమో, తట్టలో పెట్టుకుని తీసుకెళ్లినటువంటి సుమతి మహాపతివ్రతగానే నిలబడింది. ఆమె కర్తవ్యం ఆమెది, ఆమె భర్త యందు దైవాన్ని చూసింది, ఆమె తరించిపోయింది. ఆయన పాడైపోయాడు అంతే. ఆయన అలా అర్థం చేసుకోలేకపోయాడు, పాడైపోయాడు. ఆమె కర్తవ్యంతో ఉంది. పతిని అనుగమించి పాతివ్రత్యంతో ఉన్న స్త్రీలు సాధించలేనిది ఈ జాతి యందు లేదు. ద్రౌపదీదేవి గొప్పతనమంతా పాతివ్రత్యమే, సీతమ్మ తల్లి గొప్పతనమంతా పాతివ్రత్యమే, అనసూయమ్మ గొప్పతనమంతా పాతివ్రత్యమే. అంత గొప్పతనాన్ని పురుషుడంత తేలిగ్గా సాధించలేడు, ఎంత తపస్సు చేయవలసి ఉంటుందో. అందున ప్రత్యేకించి కలియుగంలో గట్టిగా 100 సంవత్సరాల ఆయుర్దాయం పూర్తిగా అనుభవించేవాడెవరు? ఎవడంత తరించగలడు? అదే భర్త నిద్ర లేవగానే పరమేశ్వరుడే ఆ కంకణాలు, ఆ పాదములకు పెట్టుకున్న మంజీరముల సవ్వడితో పైకొస్తున్నాడన్న భావనతో ఒక్కసారి వంగి భర్త పాదములకు నమస్కరించి తన నొసటన ఉన్న కుంకం భర్త పాదం మీద పడేలా నమస్కరించిన స్త్రీ ఎవరున్నదో ఆమె కైలాస పర్వతం మీద పరమశివుడు లేచి పైకొస్తున్నప్పుడు ఆయన పాదములకు నమస్కరించిందని వేస్తారు. నేనెవరికి నమస్కరించను? అలా నాకు లేదా యోగం. నేను చెయ్యాలంటే ఒక్కరికే చెయ్యాలి, మా గురువు గారికి ఒక్కరికే చెయ్యాలి, ఆయన పరబ్రహ్మం కనుక. కానీ నేను మానసికంగా చెయ్యాలి. మా గురువు గారు నాకు 365 రోజులు ఎలా అందుబాటులో ఉంటారు? 365 రోజులు నేను తెల్లవారి నిద్ర లేచేసరికి నా గురువు గారు నాకు ఎదురుకుండా ఉంటారా? నేను మానసికంగా చెయ్యాలంటే నేను గుర్తు పెట్టుకోవాలి. నిద్ర లేవగానే నేల మీద పడాలి, పడగానే మా గురుపాదములు గుర్తు రావాలి, గుర్తొచ్చి నేను నమస్కరించి మా గురువు గారు అక్షతలు వేసి శివో రక్షతు శివో రక్షతు శివో రక్షతు అన్నట్లుగా నాకు వినబడి నేను నిద్ర లేస్తే. అదే నా భార్య అయితే ఏమీ అక్కర్లేదు, వంగి నా కాళ్ళకి నమస్కారం చేస్తే చాలు. నేను ధూర్తున్నా మంచివాడినా పక్కన పెట్టేయండి. అందుకని ఆవిడంది పతి రేకో గతి సదా. అసలు పతి ఒకడే కదా గతి స్త్రీకి. నువ్వెక్కడో ఉంటే నేను అంతఃపురంలో ఉండి ఎందుకు దాంపత్యం?
ఇంకెందుకు ఆ దాంపత్యం? నువ్వెక్కడో ఉంటావా, నేను ఇక్కడ ఉండనా? ఎందుకయ్యా నాకు పూజలు? పూజలన్నీ ఎందుకంటే ఆ భర్త దగ్గర ఉండడం కోసం, ఆ భర్తని సేవించుకునే అదృష్టం పొందడం కోసం. అందుకే ఆవిడ ఒక మాట అంది, భర్తృపాదు సేవ విశిష్యతే, భర్తృపాదఛాయా విశిష్యతే. ఆ భర్త యొక్క పాదముల నీడ ఎక్కడుంటుందో అక్కడ ఉండడమే అదృష్టం. భర్త పాదముల నీడంటే భర్త ఎక్కడ తిరుగుతాడో అక్కడే భార్య తిరగడం అదృష్టం. కానీ భర్త ఎక్కడో ఉండి భార్య ఎక్కడో ఉంటే ఏమిటి ఆ దాంపత్యానికి అర్థం నాకు చెప్పండి? వైదిక ప్రాతిపదిక ఏది? ఎన్నో పూజలు చేస్తోంది, అసలు పూజే లేదు ఆ ఇంట్లో. నిజానికి ఆ ఇంట పూజ లేదు. ఎందుకని? పూజలో సంకల్పం ఏమిటి? ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సబాంధవస్య. ఎవరు చేయమని? ధర్మపత్ని సమేతస్య అంటే ఎవరు చేయాలి పూజ? ఆడదానికి ధర్మపతి సమేతస్య అని సంకల్పం లేదుగా. అంటే ఎవరిని చేయమని దాని అర్థం? పురుషుణ్ణి చేయమని. పురుషుడు ఇంట్లో లేడు, ఎక్కడో ఉంటాడు, ఈవిడ పూజ చేస్తోంది, అసలు సంకల్పం ఉందా అలా? మరి ఆడది పూజ చేయకూడదా అండి? నిష్పక్షపాతంగా చెప్పాలంటే అక్కర్లేదు. నేను పరమ యథార్థం చెప్తున్నాను, కుండ బద్దలగొట్టి చెప్తున్నాను, నేనేం అబద్ధం చెప్పట్లేదు, వేద హృదయం చెప్తున్నాను. భర్త పాదాలకి నమస్కరిస్తే చాలు, భర్తను అనుగమిస్తే చాలు, ఆమె సమస్త పూజలు చేసినట్టే. పూజ ఎవరిది? మగవాడిది. ఇల్లు విడిచిపెట్టి మగవాడు వెళ్ళిపోతే ఆమె ఎన్ని చేసినా ఇంట పూజ లేనట్టే, దేవతల ఉపవాసం చేసినట్టే. ఎందుకంటే ఇల్లు దోషభూయిష్టం అయిపోయిందని గుర్తు. కాబట్టి నీ పాదముల యొక్క నీడలో నేనుండాలి. నువ్వు అరణ్యంలో ఉంటావా, నేను ఇక్కడ ఉండనా? ఎందుకయా దాంపత్యం? ఇంకా ఏమిటి ఉపయోగం? ఏమైనా అర్థం ఉందా? మరి ఏమంటే నోములు వ్రతాలు ఉంటాయి కదా, శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం ఉందా లేదా? అది మగవాళ్ళు చేస్తారా? ఆడవాళ్లే కదా చేస్తున్నారు. అట్ల తద్ది నోముంది, ఆడపిల్లలు పడుతున్నారా లేదా? మగపిల్లలకి లేదుగా. మరి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు భర్తతో కలిసి చెయ్యంగా మేము? చారుమతి కథ అవన్నీ ఆడదానికేగా. తోరం కట్టుకోవడం ఆడదేగా కట్టుకుంటుంది, వాయుదానం చేయడం ఆడదేగా చేస్తుంది. మరి మాకు పూజ లేదంటున్నారు మీరు? ఉందిగా, నోములు వ్రతాలు ఉన్నాయిగా. బాగా గుర్తుపెట్టుకోండి, ఆడది చేసే సమస్త నోములు వ్రతాలకి మధ్యలో ఒక ఎర్ర గీత పెడతారు. వివాహపూర్వం చేసినవన్నీ మంచి భర్త కోసం, వివాహానంతరం చేసినవన్నీ భర్తతో కలిసి సంతోషంగా ఉండడం కోసం. అప్పుడు ఇంకా ఆ స్థితే లేనప్పుడు అవి ఎన్ని చేసి ఉపయోగం ఉంది? కాబట్టి ఇంకెందుకయ్యా నాకు? ఎందుకు నేను ఇక్కడ? నువ్వెక్కడుంటావో అక్కడుంటే నా జీవితానికి సార్థక్యం ఉంది. నీ పాదములను సేవిస్తాను, నిన్ను అనుగమిస్తాను, నీతో కలిసి ఉంటాను, నీకు ఒక పండు తీసుకొస్తాను, పెడతాను. నువ్వు ఆ పండు తిన్నావా, నా జన్మకి సార్థక్యం. నా జన్మ పాడైపోట్లా? ఇంకెందుకయ్యా పెళ్ళి? మా నాన్నగారు ఎందుకు ఇచ్చి వివాహం చేసినట్టు? రామా, ఏమిటి నువ్వు అంతఃపురంలో ఉండు, నేను అరణ్యానికి వెళ్తానంటావేమిటి? అవైదికం కాదు. రాముని యొక్క హృదయంలో వేద ధర్మాన్ని ప్రశ్నిస్తోంది సీతమ్మ. అది నేనన్నది. దాంపత్యమును గూర్చిన అవగాహన అంటూ ఒకటి ఉంటే అప్పుడు అది సక్రమంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళి ఓ పని చేస్తున్నామంటే దాని మీద అవగాహన ఉంటే కదా అసలు అది బాగుండేది. నేను ఇక్కడ కోటి వస్తున్నానంటే నేను ఎందుకు వచ్చానో, నేనేం చెయ్యాలో, ఏం మాట్లాడాలో నాకు అవగాహన ఉంటే కదా నేను మాట్లాడాలి. మీరేమనుకోకండి, దాంపత్యం గురించి చెప్తానన్నాను కానీ, ఏమిటో చెప్తానన్నాను కానీ ఇవాళ ఏం కుదరలేదు నాకు, నేనేం పుస్తకం చూడలేదు, నాకు అవ్వలేదు, ఏదో అక్కడ ఇక్కడ తిరిగాను, కాసేపు మా ఆఫీస్ గురించి చెప్తాను వినండి అన్నాను అనుకోండి, వీడు బుద్ధిహీనుడు, వీడికి యుక్తాయుక్త విచక్షణ తెలియదు అనరు మీరు. ముందు అసలు స్పష్టమైన అవగాహన ఉండాలి. దాంపత్యానికి అవగాహనకు ప్రాతిపదిక ఎక్కడున్నదో చెప్తోంది సీతమ్మ. అసలు కలిసి ఉండడంలో దాంపత్యం, కలిసి ఉండడంలో సంతోషం. అందుకేనేమో బహుశా ప్రభుత్వాలు కూడా దంపతుల్ని ఒకచోటే ఉంచడానికి ప్రయత్నిస్తాయి తప్ప బదిలీ చేసి వేరు చేయడాన్ని ఇష్టపడవు, కలిపి ఉంచడానికే ప్రయత్నిస్తాయి. అసలు దాంపత్యము గృహస్థాశ్రమము పండేదిప్పుడు ఇద్దరూ కలిసి ఉంటేనే. మీరు ఏ కారణం చెప్పండి, అది ఇద్దరు విడిగా ఉంటానంటే ఆ దాంపత్యమునకు అర్థము లేదు లేదు లేదు. కలిసి ఉన్నదే దాంపత్యం. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, సుఖాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనొచ్చు. వెంటనే చెప్తోంది సీతమ్మ జవాబు. ఆవిడంది, పత్రం మూలం ఫలం ఇత్యం ఇత్యమల్పం వా యదివా అధికం
అమృతరసోపమం అందావిడ. నువ్వు నాకు ఒక ఆకు తీసుకొచ్చి ఇస్తావా? పెట్టు. ఒక చెట్టు వేరు తీసుకొచ్చి ఓ దుంప పెడతావా? పెట్టు. ఫలం ఓ పండు తీసుకొచ్చి పెడతావా? సీత ఇవాళ ఈ పండు తిందాం అని ఒక్క పండు తీసుకొచ్చి పెడతావా? పెట్టు. నాకేం అభ్యంతరం లేదు. కానీ యత్య బహువా అల్పం వా, అది ఎక్కువ తక్కువ సంబంధం లేదు. నువ్వు నా పక్కన కూర్చుని నువ్వు నాతో కలిసి నాకు పెట్టిన కాయ, నాకు పెట్టిన పండు మన ఇద్దరం కలిసి తిన్నదేదో అది నాకు అమృతం. అలా కాకుండా నువ్వు అరణ్యంలో ఉండి నువ్వు పండు తిన్నావో, కాయ తిన్నావో, దుంప తిన్నావో, ఆకు తిన్నావో, అలం తిన్నావో, అమృతం తిన్నావో, నేనిక్కడ ఏం తిన్నా అది దాంపత్యమే కాదు రామా. అసలు అలా ఉండే అవకాశం లేదు. నేను నా కడుపు నిండడం అన్న మాట ఎప్పుడో తెలుసా? నీకు దూరంగా ఉండి అమృతం తింటే నా కడుపు నిండదు, నాకు సహించదు. నీతో కలిసి నువ్వు పట్టుకొచ్చి పెట్టక్కడ ఆకు పెట్టవాయా, నేను అమృతం పెట్టమంటలేదు, 2 ఆకులు పట్టరా సీత ఇది తినివ్వాలను. అదేమిటంటే ఆకులు ఎలా తింటాం అని అడిగిన నాడు అడుగు, అదేమిటి అలా అడుగుతున్నావు అని. ఓ కాయ పట్రా, కోసుకుని ఇద్దరం సగం సగం తిందాం, అది అమృతరసోపమం, నాకు అమృతం. నువ్వు పక్కన లేకుండా నాకు ఏవి తీసుకొచ్చి నువ్వి, నాకు అది జీవనం కాదు, నాకు అది దాంపత్యం కాదు, నాకు వద్దది. కాబట్టి ఇక్కడ ఉంటే నేను ఐశ్వర్యాలు అనుభవిస్తానంటావేంటి? అది వద్దు నాకు. నీతో కలిసి ఉండడంలో నాకు ఆనందం ఉంది. ఈ అభిప్రాయం ఉంటే కదండి దంపతులు కలిసి ఉండడం. మీరు ఆలోచించండి. ఐశ్వర్యం మీద, సుఖాల మీద భ్రాంతి ఎందు పరిత్యాగ బుద్ధి ఎందుకు వస్తుంది? కర్తవ్యత నిష్ట ఎక్కువ అవడం వల్ల. కలిసి ఉండడంలో ఆనందం ఎక్కువ ఉంది. మీరు ఏ కారణానికి దూరంగా ఉండగలరు? అబ్బే పిల్లల్ని చదివించడానికి ఎక్కడో ఉన్నానండి, లేకపోతే ఆయన ఉద్యోగం చేసుకునేది పల్లెటూరు కాబట్టి నేను పట్టణంలో ఉన్నానండి, ఇవి చెల్లవంతే, అలా కుదరదంతే. దానికి ఇంకొక ప్రత్యామ్నాయం ఉందేమో. నీ కొడుకుని హాస్టల్లో పెడితే ఒప్పుకుంటారేమో, కానీ నువ్వు చదివించడానికి ఇంకో ఊళ్ళో ఉంటే ఒప్పుకోకూడదు, వేదం ఒప్పుకోదలా. అసలు అది దాంపత్యమే కదా, దానికి అర్థం లేదంతే ఇంకా జీవనానికి. అది గృహస్థాశ్రమము కాదు, అది పొరపాటు జీవనం. కుండ బద్దలు కొట్టి చెప్తున్నారు మహర్షి, నేను చెప్పట్లా, సీతమ్మ చెప్తోంది. నా తల్లి సీతమ్మ కన్నా గొప్పవాళ్ళమేం కాదుగా మనం. కాబట్టి కలిసి ఉండడంలో సంతోషం ఉందయా రామా, నన్ను ఎక్కడో ఉండమంటావేంటి? నేను ఉండను. నీకు ఇంకొక మాట చెప్పనా రామా, నాకు జీవితంలో అన్నిటికన్నా అత్యంత ప్రీతిపాత్రమైనదంటూ ఏమైనా ఉంటే కేవలము నీతో కలిసి ఉండుట మాత్రమే తప్ప ఇంక ఏదీ అంతకన్నా ఎక్కువ నాకు కానే కాదు. కాబట్టి నాకు పాతివ్రత్యం ఒక్కటే ఇష్టం, నీతో కలిసి ఉండడం ఒక్కటే ఇష్టం తప్ప కలిసి ఉండి ఏమనుభవించాం, ఎన్ని సుఖాలు పొందాం, వీటితో నాకు సంబంధం లేదు. ఇంకా నీతో స్పష్టంగా చెప్పాలంటే అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. నువ్వు నడుస్తుంటే నేను ముందు నడుస్తాను, నడుస్తుంటే పెద్ద పెద్ద ముళ్ళుండి నా కాళ్ళల్లో విరిగిపోతే నేను సంతోషపడిపోతాను. ఎందుకో తెలుసా? నా భర్త కాల్లో విరగవలసింది నా కాల్లో విరిగిపోయిందని. నేను వెడుతున్నప్పుడు నీతో కలిసి నడుస్తుంటే ముళ్ల పొద నా ఒంటికి గీసుకుంటే నాకు మెత్తటి దుప్పటి కప్పినంత సంతోషిస్తాను. నేను నడిచి వెడుతున్నప్పుడు ఏదైనా కర్కశమైన వస్తువు నాకు తగులుకోవడం వల్ల నా ఒళ్ళు ఒరుసుకుంటే నాకు చందనం పూసినట్టుంటుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు నా పక్కన ఉంటే. కాబట్టి అగ్రతస్తే గమిష్యామి మృద్దంతి కుశకంటకాన్, ముందు నడిచి ముళ్ళని కూడా తొక్కి నేను మెత్తన చేస్తాను తప్ప నువ్వు పక్కన లేకపోతే మెత్తటి తివాచీలు పరిచిన అంతఃపురంలో అడుగు తీసి అడుగు వెయ్యమన్నా నేను వెయ్యలేను. నాకు ఇష్టం ఉండదు. నాకు నువ్వు కావాలి, నీతో కలిసి ఉండడం కావాలి, నీతో కలిసి జీవించడం కావాలి. నీకు దూరంగా ఉండడం సుతారము నాకు ఇష్టం కాదు. ఎందుకు ఇష్టం కాదంటే అది నా మానసిక బలహీనత కాదు, అది వైదిక హృదయం కనుక. కేవలం నీతో ఉండడం కాదు, నీతో కలిసి ఉండి నిన్ను సుఖపెట్టడం, సంతోష పెట్టడం, ఇద్దరం కలిసి సంతోషంగా ఉండడం, తృప్తిగా జీవనం చేయడం, అదే రామా నా హృదయం. అందుకని నాకొద్దు. ఇద్దరం కలిసి అరణ్యానికి వెళ్ళిపోదాం. ఇది తప్పు అని నువ్వు చెప్పు, ఇలా ఉండకూడదని నువ్వు నాకు చెప్పు, అప్పుడు నేను దాన్ని పరిశీలిస్తాను. అది తప్పని ఎలా చెప్పగలడు రాముడు మాత్రం? అరణ్యంలో ఉండే కష్టాలు చెప్పడం మొదలెట్టాడు.
అక్కడ ఏనుగులు ఉంటాయి, పులులు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, అరుస్తాయి, చీకటిగా ఉంటుంది, పడుకోవాలి, రాత్రి భూతాలు వస్తాయి, పిశాచాలు వస్తాయి, భయంకరమైనటువంటి ఆ ఈల పురుగులు తిరుగుతుంటాయి, దోమలు కరుస్తాయి, నువ్వు సుకుమారివి, నువ్వు తట్టుకోలేవు, ఇన్ని చెప్పాడు. ఆవిడ ఏమందో తెలుసా? కిం త్వామంజత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. మా నాన్నగారు నేను పుట్టిన తర్వాత నన్ను కన్యాదానం చేస్తాను, పురుషుడికి ఇచ్చి కన్యాదానం చేస్తానని వెతికి వెతికి నువ్వు పురుషుడు అనుకునే ఆడదానికి ఇచ్చి నన్ను కన్యాదానం చేశారండి. అనత్సా సీతమ్మ? అలా అండం మరి భర్తని అధిక్షేపించడం కాదా? అసలు భర్త తనని తీసుకెళ్లడేమో, తనకి దూరం అయిపోతాడేమో, తన వైదిక ధర్మం పోతుందని భర్తని విడిచిపెట్టి ఉండలేక ఆక్రోశిస్తున్నటువంటి ఒక ఆడది తన భర్త దగ్గర స్వతంత్రంగా ఆ మాట అనకపోతే ఊళ్ళో ఎవరి దగ్గర అంటుంది? అలా స్వాతంత్ర్యమైనా అంతే. పరమేశ్వరుడి దగ్గరే స్వాతంత్రం చెప్తున్నామే. ఎవడబ్బా సొమ్మా నీ కులుకూచూ తిరిగేవు రామచంద్ర అన్నాడు. రాముడు నొచ్చుకున్నాడా? ఒక భార్య ఎంత ఆక్రోశమో వచ్చేసింది, ప్రేమతో తట్టుకోలేక భర్తనంది. అది సహృదయంతో స్వీకరించాలి. అంతేకాని దాన్ని కూడా విపరీత వాక్యం కింద తీసుకున్నాం అనుకోండి, అసలు దాంపత్యానికి అర్థం ఉండదు. రాముడు నరుడని కథ చదివినప్పుడు రామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మ ఆ పరిస్థితుల్లో అలా మాట్లాడడం 100కి 100 పాళ్ళు సహేతుకం. అప్పుడు కూడా మాట్లాడకపోతే అర్థం లేదు ఇంకా అసలు ఆ కథకి. అంత ఆవేశం వచ్చినప్పుడు, అంత బాధ వచ్చినప్పుడు, ఏటా పులులుంటాయంటావు, ఏనుగులున్నాయంటావు, సింహాలున్నాయంటావు, రాక్షసులు ఉన్నారంటావు, ఏదో పెద్ద కోదండం పెట్టుకుని వీరరాఘవ విజయరాఘవ అని తిరుగుతుంటావు. ఆడదానికి ఇచ్చి పెళ్లి చేశాడు మా నాన్న, మొగాడివి కావు, నువ్వు రక్షించలేవు, వాటిని కొట్టి ఇంతమంది రాక్షసుల్ని చంపగలిగిన మొనగాడివి, ఏనుగులుంటాయి పులులుంటాయి, నువ్వు రావద్దంటావేంటి? అనద్దు. ఎందుకు లేవే, చాలాసేపు నించోవాలి, టికెట్ తీసుకోవాలి, సినిమాకి వెళ్ళాలి, అబ్బో అదంతా పెద్ద ప్రారంభం, ఇప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అనొక్క మాట అన్నారనుకోండి, అసలు మీ పేరు చెప్పేటప్పటికి ఎవరైనా సంతోషపడిపోయి గబగబా అయ్య బాబోయ్ అంటారే, అలాంటిది నిజంగా మీరే సినిమా హాల్కి వచ్చి ఇలా నిలబడితే ఎంతమంది వచ్చి మీ కాళ్ళ మీద పడిపోయి గబగబా ఎక్స్ట్రా చైర్స్ అయినా 2 డేస్ కూర్చోబెట్టి సినిమా చూపించరా? మీకు ఇష్టం లేదని చెప్పండి, ఎందుకు వచ్చినవి ఇవన్నీ అని అంటేనే వెంటనే మూతిద్ద పెట్టకూడదు. నాతో కలిసి సినిమాకి వెళ్ళాలన్న ఆర్తితో నేను తీసుకెళ్ళలేదని అంత కోపం పడింది తప్ప, పోన్లేండి అయితే పక్కింటి వాళ్ళతో వెళ్ళనా, ఆడబడుచుతో వెళ్ళనా అనలేదు. దానికి సినిమా చూడడం కాదు, నాతో సినిమా చూడడం ఎంత పిచ్చో పిచ్చిది, అలాగే పెడదాం లేవే అన్నవాడు భర్త తప్ప అంత మాట అంటావా అని కయ్యమని లేచిన వాడి భర్తృత్వం ఏమిటి, ఇంకా వాడి అవగాహన ఏమిటి? ఆమె మాట కాదు, మాట వెనక ప్రేమ చూడగలగాలి. సీతమ్మ మాట వెనక ప్రేమ రాముడు చూడగలిగాడు, మనకెందుకు విపరీత వ్యాఖ్య? కాబట్టి ఆవిడ ఏదో అనేసిందని మనం బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. ఆవిడ పరమ సహేతుకంగా మాట్లాడింది. ఆ దాంపత్యంలో ఆ పరిస్థితులలో అంతకన్నా ఇంకోలా మాట్లాడడం ఎవరికీ సాధ్యం కాదు. నేను వస్తే అవన్నీ చూసి బెంగ పెట్టుకుని అస్తమానం పర్ణశాలలోంచి నువ్వు ఎటన్నా 4 అడుగులు ఎడదామంటే ఇంకక్కడి నుంచి నీ చెట్టును బాబోయ్ ఏనుగరుస్తుందండి, బాబోయ్ పుల్లరుస్తుందండి అంటాను అనుకుంటున్నావా? రామా, నేను అలా ఏం భయపడను. అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం వనం నివస్యామి యథాపితుర్గృహే. ఆవిడంది ఎందుకంత బెంగ పెట్టుకుంటావు? నాకేం భయం లేదు రామా. అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం. ఏనుగులతో, వానరములతో, క్రూర మృగాలతో ఉన్నటువంటి అరణ్యంలో నేను నీతో కలిసి తిరుగుతాను. నేను ఎలా ఉంటానో తెలుసా అరణ్యంలో ఉన్నప్పుడు? అహం నివస్యామి యథా పితుర్గృహే. పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల ఎంత సంతోషంగా ఉంటుందో నేను అంత సంతోషంగా ఉంటాను. ఒక ఆడపిల్ల ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళడం అంటూ వస్తే సంతోష ప్రకటనం చెయ్యాలి అంటే అదొక్కటే మార్గం. అత్తవారింటి నుంచి ఎక్కడికో వెడితే ఈ ఇల్లు వదిలేసి ఆ ఇంటికి వెళ్ళిపోతే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో అంత కదా ఆడపిల్ల. అలా అన్నా మర్యాద కాదది. ఏమంటుంది? పిచ్చి తెల్లు అనగలిగిన మాట ఒకటే, మా పుట్టింటికి వెడితే మళ్ళీ మా నాన్నగారు, మా అమ్మ ప్రేమ అవన్నీ ఎంత సంతోషంగా ఉంటుందోనండి అంటుంది. రామ, నాకు అరణ్యానికి వెడితే పుట్టింటికి వెళ్ళినంత సంతోషంగా ఉంటుందండి తప్ప నేను నీతో వచ్చానని నేనేదో బాధపడతాను, క్రూర మృగాలు ఉన్నాయి అనుకుంటున్నావా? నేనేం అలా బాధపడను అంది తల్లి. నిజంగా సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళిన తరువాత అలా ఉన్నదా లేదా? రాముణ్ణి బెంగ పెట్టకుండా బాధ పెట్టకుండా అలా ఉందా? ఖచ్చితంగా ఉంది.
అందుకే సుమంత్రుడు సీతమ్మతోటి రామచంద్రమూర్తితోటి అరణ్యవాసంలో ప్రారంభంలో వెళ్ళి వెనక్కొచ్చి కౌసల్యాదేవితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. రాముడి గురించి చాలా చెప్పాడు, సీతమ్మ గురించి చెప్పలేదు. ఆమె బాధపడుతోంది, కష్టపడుతోంది, ఆ ముళ్లల్లో నడుస్తోంది, సుకుమారి అన్న మాట చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఒక్కటే కారణం. ఏమంది సీత అని అడిగింది కౌసల్య. ఏదో చెప్పిందమ్మా, మర్చిపోయానన్నాడు. ఎందుకో తెలుసా? అది అత్తమామలకు ఉండవలసిన హృదయం. రాముడు బాధపడుతున్నాడన్నా తట్టుకుంటారు కౌసల్య దశరథుడు. కొడుకు ధర్మమూర్తి, క్షాత్రమున్నవాడు, కష్టాన్ని ఓరుస్తాడు. ఎక్కడి నుంచో నా ఇంటికి వచ్చిన పిల్ల కోడలుగా, ఏమి కర్మ అంత కష్టపడవలసిన అవసరం? నా మాట కోసం, నేనిచ్చిన వరం కోసం అంత కష్టపడి వెళ్ళిపోయింది ఆ కోడలు. దశరథుడు తట్టుకోలేడు, అత్తగారు కౌసల్య తట్టుకోలేదు. అది అత్తమావలంటే అలా బ్రతకాలి. అందుకే సుమంత్రుడు చెప్పలేదు. చెప్తే కౌసల్య గుండె బద్దలైపోతుందని తెలుసు. ఆయన అన్నాడు, ఏదో చెప్పింది, నాకు గుర్తు లేదు. గుర్తు లేదని చెప్పి, పోని మా కోడలు ఎలా ఉంది అడవిలో అని అడిగింది. బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామ రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి అన్నాడు. ఎలా ఆడుకుంటోందో తెలుసా నీ కోడలు సీతమ్మ? బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన. చిన్న పిల్ల ఉంటుంది, మీరు చూడండి, చిన్న పిల్లలు ఇంట్లో ఉంచారనుకోండి, వాళ్ళు ఏదో అలా గౌరవంగా పడి ఉంటారు. మహా అయితే ఏదో చదువుకుంటారు, లేకపోతే ఆ గదిలో నడుస్తారు, ఈ గదిలో నడుస్తారు, ఏదో కొద్దిగా పరిగెడతారు, ఆడుకుంటారు. అదే మీరు కార్తీక వన భోజనానికి ఒక తోటలోకి తీసుకెళ్లారనుకోండి, వాళ్ళు పలహారం తిందాం రమ్మన్నా రారు. అక్కడ పురుగు ఉంటుంది, పుట్ర ఉంటుంది, తేళ్లు ఉంటాయి, జర్రీలు ఉంటాయి. అది అంతా మామిడి చెట్లు ఏడాదికి ఒకసారి వస్తాం, ఏంటి అలా పరిగెడుతున్నారు ఆ చెట్లలో కంటే వినరు. సంతోషంగా పిల్లలు ఆడుకుంటారు. పిల్లలకి తోట కనబడితే అంత సంతోషం ఆడుకుందామని. ఎందుకు ఆడుకుంటున్నారు వాళ్ళు? తోటలో పిల్లలంత సంతోషంగా ఆడుకుంటున్నారు కదా అని మీరు వనభోజనానికి తల్లి తండ్రి లేకుండా తీసుకెళ్లి పిల్లలొక్కదాన్ని మామిడి చెట్లు ఉన్న తోటలో వదిలేసి ఆడుకొని, నన్ను ఆడుకున్నావు కదా, సాయంకాలం వచ్చి తీసుకెళ్తానండి, బెంగ పెట్టుకుని ఏడుస్తూ నించుంటుంది, ఆడుకోదు. అమ్మా నాన్న ఉన్నారని తోటలో కూడా ఆడుకున్న పిల్లలా, పక్కన రాముడున్నాడని నీ కోడలు సీతమ్మ చిన్నపిల్లలా ఆడుకుంటోందమ్మా అరణ్యంలో. అది నీ కోడలు భక్తి నీ కొడుకు మీద, ఇంకింతకన్నా ఏం కావాలన్నాడు. పొంగిపోయింది కౌసల్య. నా కోడలు సంతోషంగా ఉంది. నిజం, 14 సంవత్సరాలలో నా తల్లి రాముణ్ణి ఇంత కష్టపడుతున్నానండి, ఇంత బాధపడుతున్నానండి అన్న సందర్భం ఒక్కట్లేదు. ఆమె ఏమండి, ఈ ముళ్ళేమిటి, చీకటేమిటి, రాక్షసులు ఎత్తుకుపోయారు, ఆవిడ్ని తినేస్తానన్నారు, రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఇన్ని చేసినా, గంధపు చెట్టుని నరికినా, కోసినా, కాల్తున్న సువాసనే ఇచ్చినట్టు ఆమె భర్తని మాత్రమే స్మరించి తప్ప అసలు ఆవిడ నోటి వెంట ఇంకొక మాట రాలేదు. అది అవగాహన అంటే, అది దాంపత్యం అంటే. కాబట్టి అటువంటి సీతమ్మ తల్లి నేను పుట్టింట్లో ఉన్నట్టు ఉంటానయా అంది. రామచంద్రమూర్తి అన్నారు, సీత నిజంగా నీ మనసు కష్టపెట్టాలని నేను అనలేదు, నిజంగా నిన్ను అంతఃపురంలో విడిచిపెట్టాలని కూడా నేను అనలేదు. నా ఉద్దేశ్యం అది కాదు. ఎందుకు అలా అన్నానో తెలుసా? తవ సర్వం అభిజ్ఞాయ, నీ అభిప్రాయం ఏమిటో నేను పూర్ణంగా తెలుసుకోకుండా నిన్ను నాతో తీసుకెడితే ఏమవుతుందో తెలుసా? నేను భర్తని కాబట్టి నా అధికారాన్ని చెలాయించి నీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా బలవంతంగా నిన్ను కష్టపెట్టినట్టు అవుతుంది. అందుకే తమ సర్వమభిజ్ఞాయ అవిజ్ఞాయ శుభానని వాసం న రోచయతే అరణ్యే శక్తిమానపి రక్షణే. నేను రక్షించలేక కాదు, నాకు ఆ శక్తి లేక కాదు, కానీ నీ అంత నీకుగా నాతో కలిసి అరణ్యానికైనా వచ్చేయాలనేటటువంటి పూనిక, ఆ సంతోషం నీకున్నాయో లేదో తెలుసుకోకుండా నేను వెడుతున్నాను కాబట్టి, మా నాన్నగారు చెప్పారు కాబట్టి, నువ్వు నా భార్యవి కాబట్టి నువ్వు కూడా వచ్చేయాలని బలవంతంగా నీ మీద కష్టాన్ని రుద్దడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ నిజంగా నువ్వు అంతఃపురంలోనే ఉందామనుకుని ఉంటే, నేను ఆ మాట అనకుండా ఉంటే ఉండవని నేను పూర్తి స్వేచ్ఛనిచ్చాను. ఒకవేళ నువ్వు అంతఃపురంలో ఉండి ఉన్నా నేను ఇంకొకలా అనుకునేవాణ్ణి కాను. కానీ నీ వైదిక హృదయానికి, నీ భార్యాత్వానికి,
నీకున్న అవగాహనకి నేను పొంగిపోతున్నాను. నేను చెప్తాను ఒక్క మాట, నిజంగా నువ్వు వింటావా? నేను నీతో చెప్తున్న ఈ స్పష్టమైన మాట అర్థం చేసుకో అని ఆయన అన్నాడు. యది సీతే నరోచతే స్వర్గోపి నరోచతే. ఓ సీత, నిజంగా నిన్ను విడిచిపెట్టినాడు నేను నిన్ను విడిచి ఒక్కడిని స్వర్గలోకంలో సుఖాలు పొందడాన్ని కూడా ఇష్టపడ్డా. నాకు నా ప్రాణం కన్నా స్వర్గం కన్నా నువ్వే ఇష్టం. నువ్వు నా పక్కన ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే, నువ్వు లేని నాడు నాకేదీ లేనట్టే. కాబట్టి మనం కలిసి సంతోషంగా అరణ్యవాసానికి ఎడదాం పద. ఎంత సంతోషంగా వెళ్ళిపోయిందో రామచంద్రమూర్తితో. ఆ వెళ్ళిపోయేటప్పుడు కౌసల్యాదేవి ఆర్తి, బాధ. మరి పాపం కొడుకు కోడలు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నారు. ఆవిడ సీతమ్మ తల్లి చేతులు పట్టుకుని ఒక మాట అంది. అమ్మా, సాధారణంగా లోకంలో ఉన్న స్త్రీలు భర్త విపరీత కష్టంలోకి వెళ్ళిపోతే మీరు చేసుకున్నదేను, ఎందుకు అలా చేశారు, మీరు ఎందుకు వినాలి, అలా దెప్పి పొడుస్తారమ్మా, మనసు కష్టపెడతారమ్మా. నా కొడుకు ఇప్పటికే కుంగిపోయాడు, చాలా కష్టంలో ఉన్నాడు, అరణ్యవాసానికి ఎడుతున్నాడు, నా కుమారుడు మనసు కష్టపెట్టకేం తల్లి అంది. అంటే ఆవిడంది సీతమ్మ తల్లి, అమ్మా నేను కష్టపెట్టను. ఎందుకు కష్టపెట్టనో తెలుసా? నాకు భర్త అంటే ఏమిటో తెలుసమ్మా. అమితస్య హిదాతారం భర్తారం ఎన పూజయేత్ అందావిడ. అమ్మా, నేను నా భర్తతో కలిసి ఎందుకు ఎడుతున్నానో తెలుసా? ఈ లోకంలో ఎంత మంది ఉండని, నాతో వాళ్ళకి ఏ అనుబంధం ఉండని, నన్ను అక్క అనని, చెల్లి అనని, వదినగారనని, తల్లి అనని, పిన్ని అనని, మరదల అనని, లేకపోతే కూతురనని, కోడలనని, నాతో ఏ రకమైన అనుబంధాన్ని పెట్టుకున్న ఎవరు నాకిచ్చినదైనా మితమైనదే, అది అమితము కాదు. మితమును మాత్రమే ఇస్తారు. అమ్మా, ఒక్క భర్త మాత్రమే ఏమిస్తాడో తెలుసా? అమితస్య హిదాతారం భర్తారం కేన పూజయేత్. అమితముగా ఇచ్చేవాడు భర్త ఒక్కడే. నేను భర్త కాళ్ళు కడిగితే పరదైవానికి కాళ్ళు కడిగినట్టు. నేను ఎవడి కాళ్ళు కడిగితే నాకు ఆ పుణ్యం వస్తుందమ్మా? నా భర్తకు అన్నం పెడితే పరమేశ్వరుడికి అన్నం పెట్టినట్టు. ఎవడికి అన్నం పెడితే నాకు ఆ ఫలితం వస్తుందమ్మా? నా భర్త పుణ్యం చేస్తే సగభాగం నాకు వస్తుంది. ఎవడిస్తాడమ్మా నాకు అలా? తండ్రి చేసిన పుణ్యం వస్తుందా? మామగారు చేసిన పుణ్యం వస్తుందా? బావ చేసిన పుణ్యం వస్తుందా? మరిది చేసిన పుణ్యం వస్తుందా? భర్త చేసిన పుణ్యం ఒక్కటే సగం నాకు వస్తుంది. అమితస్య హిదాతారం, అమితంగా నాకు ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. అసలు నిజంగా చెప్పాలంటే అమ్మా, ఒక స్త్రీ జన్మకి పరిపూర్ణత తల్లి అవడం వల్ల, అమ్మా అని పిలిపించుకోవడం వల్ల నాకు ఆ తృప్తినిచ్చేవాడు కూడా నా భర్త ఒక్కడే. వైదికం అంతే, అంతకన్నా ఇంక నేను ఎక్కువ మాట్లాడకూడదు. కాబట్టి అమ్మా, అమితస్య హిదాతారం, లోకంలో భర్త ఇచ్చినన్ని ఇచ్చిన వాడెవరు? ఎవడు లేడు ఇంకా. అందుకని అటువంటి భర్తని ఏన పూజయేత్, పూజిస్తాను తప్ప అమ్మ ద్వేషిస్తే అంత పాపం రాదమ్మా నాకు. అంత పుణ్యం నాకు ఇస్తున్నవాడు, అంత అమితంగా ఇస్తున్నవాడు, అంత సుఖం ఇవ్వగలిగిన వాడు, అంత సంతోషం ఇవ్వగలిగిన వాడిని జీవితంలో ఎక్కడో ఒక్క చోట కష్టంలో ఉన్నాడని ఆయన్ని దెప్పి పొడిస్తే, ఆయన్ని నిగ్గతీస్తే, ఆయన మనసు బాధ పెడితే, శాంతి స్థానమైన నేనే శాంతి కల్పిస్తే, అమ్మా నా పాపానికి నిష్కృతి ఉంటుందా? నువ్వు చెప్పావని కాదమ్మా నేను సుఖపెట్టడం నా కర్తవ్యం కనుక. కాబట్టి అమ్మా నాకు తెలుసమ్మా, నేను అలా బాధ పెట్టను అంటూ ఆవిడంది. నా తంత్రే వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ. అమ్మా, లోకంలో అందరూ వీణ మోగుతోంది వీణ మోగుతోంది అంటారు. వీణ కాదు మోగుతున్నది, వీణ తీగలు గోటి దెబ్బల చేత పెనగబడి మోగుతుంటాయి. వీణ మోగుతోందన్న గౌరవం వస్తుంది. నా తంత్రి వాజ్యతే వీణ, బయటికి వెళ్ళేవాడు, కష్టపడేవాడు, సంపాదించేవాడు, తీసుకొచ్చేవాడు, కీర్తి వహించినవాడు ఆయన. ఆయన భార్యని కనుక నాకు గొప్పతనం. అత్తవారింటికి ఎడుతున్నామంటారు, కానుకిచ్చేదంతా మామగారే. కాబట్టమ్మా, నా తంత్రి వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ. రథచక్రములు నడిచి వెడుతుంటాయి. వెడుతున్నప్పుడు వేగంగా వెడితే దొంగలేస్తారు, గుద్దుకుని పైకి లేస్తుంటాయి, ముళ్ల మీద నడుస్తాయి, రాళ్ల మీద నడుస్తాయి, అన్నిటి మీద నడుస్తాయమ్మా. కానీ రథం నడుస్తోందంటారు, రథచక్రాలు నడుస్తున్నాయి అందరూ. కానీ రథచక్రములు నడవని నాడు రథం నడవదు, వీణ తీగ పెనగబడని నాడు వీణ మ్రోగదు. కష్టం తీగది, గౌరవం వీణది. కష్టం చక్రానిది, గౌరవం రథానిది. కానీ అలా విడదీసి చూడడం కుదరదు, రెండూ ఒక్కటై ఉంటాయి.
రెండూ ఒకటే. చక్రము లేని రథము, రథము లేని చక్రము నిరుపయోగము. తీగ లేని వీణ, వీణ లేని తీగ నిరుపయోగము. ఈ రెండూ కలిసి ఉంటేనేనమ్మా సంతోషం నాకు తెలుసు. అమ్మా, తీగతో కూడిన వీణ, చక్రంతో కూడిన రథం ఎంత గొప్పవో భర్త పక్కన కూర్చున్న భార్య అంత పూర్ణురాలు. అమ్మా, ఆ భర్త పక్కన కూర్చోవడం, భర్తతో కలిసి ఉండడం, భర్త జీవించి ఉండడం, ఆ భర్తని సేవించడం ఎంత గొప్పదో చెప్పనా అమ్మా నీకు అని ఆవిడంది. బహుశः లోకంలో ఏ స్త్రీ ఈ శ్లోకాన్ని చెప్పలేదు. నా తంత్రీ వాద్యతే వీణ, నా చక్రో వర్తతే రథః, నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ. నిద్ర లేచి ఇలా మంచం మించి దిగుతుంటే, అమ్మా అమ్మా నువ్వు కాళ్ళు కింద పెట్టద్దమ్మా, మా చేతుల్లో పెట్టమ్మా అని చెప్పి 9 కొడుకులు ఇలా అరిచేతులు పెడితే, ఆ వాళ్ళ అరిచేతులలో కాళ్ళు వేస్తూ నడిచి వెళ్ళినప్పుడు అటువంటి భక్తి కలిగిన 9 కొడుకులకి తల్లిగా బతకడం వల్ల వచ్చేటటువంటి సుఖం కన్నా భర్త పక్కన కూర్చుని భర్త వలన సుఖాన్ని, గౌరవాన్ని, సంతోషాన్ని పొందినటువంటి స్త్రీ యొక్క గౌరవం కోట్ల రెట్లు ఎక్కువ. అమ్మా, భర్తని ఈసడిస్తానా? భర్త కష్టంలో ఉన్నాడని నేను మాట్లాడతానా? అంత గొప్పదమ్మా భర్తతో కలిసి ఉండడం. కష్టంలో ఉన్నాడని నేనడం ఏమిటమ్మా? బెంగ పెట్టుకోకు. నీ కొడుకుని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటానమ్మా, అది నా కర్తవ్యం అంది సీతమ్మ. అది మా తల్లి సీతమ్మ అంటే. అది సీతారాముల దాంపత్యం అంటే. అసలు రాముడంటే సీతమ్మ, సీతమ్మ అంటే రాముడు. వాళ్ళిద్దరి మధ్య అభేదం. అంత ప్రేమతో, అంత సంతోషంతో ఒకరి మనసులు ఒకరై కలిసి బతికారు. అభిప్రాయ భేదాలు లేవనుకుంటున్నారా? మాట్లాడుకునేటప్పుడు ఒకళ్ళ మాట ఒకళ్ళకి ఇష్టం లేని మాట రావడం అన్నది లేకుండా సీతారాముల మధ్య ఉందనుకుంటున్నారా? ఉన్నాయి. కొన్ని ఘట్టాల్లో సీత చెప్పింది రాముడికి నచ్చలేదు, రాముడు చేసిన పని సీతమ్మకి నచ్చలేదు. అయినా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఎవరి అభిప్రాయం గొప్పదో చూసి వెంటనే రెండవ వాళ్ళు అనుగమించారు. అందుకే మీరు చూడండి, అరణ్యవాసంలో ఒక విషయం జరిగింది. రాముడు ఋషుల దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేశాడు, నేను ఈ ఋషులందరూ బాధపడుతున్నారు కనుక రాక్షసుల చేతిలో రాక్షసుల్ని సంహరిస్తానన్నాడు. సీతమ్మంది కొంచెం దూరం వెళ్ళాక, ఎందుకు వచ్చిన ప్రతిజ్ఞ రామచంద్ర ప్రభు మీకు? అసలు చేతిలో ధనస్సు పట్టుకుని నడవడం వల్ల మీకు వచ్చింది ఈ రకమైన ఆలోచన. చేతిలో ధనస్సు ఉంటే దాని స్వభావం దానికి ఉంటుంది, అది ఎవరి మీదో వెయ్యాలి బాణం. అందుకని ఏమైంది? మీరు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి వచ్చారు. అరణ్యవాసం చేసి ఇంటికి వెళ్ళిపోతే గొడవ వదిలిపోయిందిగా. రాక్షసులకు మీకు ఏమిటి వైరం? ఆ రాక్షసుల్ని చంపుతానని ప్రతిజ్ఞ ఎందుకు మీకు? రాక్షసుల్ని చంపారు, వాళ్ళందరూ ఒకటవుతారా? ఒకటై అపకారం చేసే ప్రయత్నం చేస్తారా? మనం అభద్రతతో బ్రతకవలసి వస్తుందా అని ఆవిడ ఒక ఉపమానం కూడా చెప్పింది. ఒకప్పుడు ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన్ని పాడు చెయ్యాలనుకున్నాడు ఇంద్రుడు. పాడు చెయ్యాలనుకుని ఏదో పారిపోతున్న వ్యక్తిలా వచ్చి, అయ్యా అయ్యా నన్ను తరువుకొస్తున్నారు, ఏమనుకోకండి, మళ్ళీ వచ్చి తీసుకుంటాను, ఈ కత్తి మీ దగ్గర ఉంచండి, కత్తి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఈ తపస్సు చేసుకుంటున్న ఋషి మళ్ళీ ఎప్పుడో వచ్చి కత్తి అడుగుతాడు, బాగుండదు, గబుక్కుని ఎవరైనా తీసుకుపోతారేమో, దాని మీద చెయ్యి వేసుకుని తపస్సు చేసేవాడు. దర్భలు కోసుకోవడానికి వెళ్తే ఆ కత్తి అట్టుకుని వెళ్ళేవాడు. కత్తి చేతిలో ఉంది కదా, దాన్ని ఇలా ఇలా ఏదో కనపడ్డం అన్ని కొట్టాలనిపించింది. ఒకప్పుడు నిష్కారణంగా దర్భని కూడా తుంచేవాడు కాదు. ఇప్పుడు అన్నిటినీ ఆ కత్తి నరకడం మొదలెట్టాడు. మెల్లిగా కత్తి పెట్టి అయిందాన్ని కాందాన్ని చంపడం మొదలెట్టాడు. క్రమంగా ఆ ఋషి ఒకనాటికి దారి దొంగయి బాటసారుల్ని చంపి దోచుకు తినడం మొదలెట్టాడు. కారణం ఓ కత్తితో సంపర్కం. రామ, ధనస్సు పట్టుకుని మీకు అదే దోషం వచ్చింది. మీకెందుకంటారు? హాయిగా 14 ఏళ్ళు ముక్కు మూసుకుని తపస్సు చేసి ఏదో వనవాసం చేసి ఇంటికి వెళ్ళిపోయేదానికి ఎందుకు వచ్చింది మనకి రాక్షసులతో వైరం అంది. ఆయన అన్నాడు, సీత, అప్యహం జీవితం జహ్యాం తాం వాసీతే సలక్ష్మణాం. అంతేకాని నేను మాత్రం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషత అన్నాడు. సీత, నేను ధనస్సు పట్టుకున్నాను, ప్రతిజ్ఞ చేశాను, అది తప్పని నువ్వు అంటున్నావు. అసలు నేను క్షత్రియుణ్ణి. క్షత్రియుణ్ణి కనుక నా సహజ ధర్మం ఏమిటి? రక్షణ. ఎవరికి రక్షణ? ఎవరు బలహీనులో వాళ్ళని రక్షించాలి. బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? ఋషులు అరణ్యంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళు ముక్కు మూసుకుని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటున్నారు. రాక్షసులు ఏం చేస్తున్నారు? వాళ్ళని చంపి వాళ్ళ మాంసం తింటున్నారు. అంత దుష్కృత్యం చేస్తున్న రాక్షసుల్ని సంహరిస్తాను, మిమ్మల్ని కాపాడతానని నేను అడగాలి, నేను అనాలి క్షత్రియుణ్ణి కనుక.
నేను అనలేదు, వాళ్ళు నన్ను అడిగారు రక్షించమని. నేను ఎంత పొరపాటు చేశాను? 14 ఏళ్ళు ఏదో ప్రశాంతంగా నేను గడిపెడిపోయేదానికి నాకెందుకు వచ్చిన గొడవని నేను చూస్తూ ఊరుకుంటే ఇంకా నా క్షాత్రధర్మం ఏమిటి? ఎందుకు క్షత్రియుడిగా పుట్టినట్టు? ఎందుకు రాజకుమారుడిగా బతుకుతున్నట్టు? నా మానన నేను ఎక్కడ ఏ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకుని వెళ్ళిపోవడానికే కాదు. సీత నా ధర్మమును నేను నిర్వర్తించడంలో ఒకవేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే ధర్మానికి నీకు, ధర్మానికి లక్ష్మణుడికి, ధర్మానికి నాకు మధ్యలో ఘర్షణ వస్తే ధర్మం కోసం నిన్ను దూరంగా పెట్టేస్తాను, లక్ష్మణుణ్ణి దూరంగా పెట్టేస్తాను తప్ప ధర్మాన్ని దూరంగా పెట్టను. రామాయణంలో అదే జరిగింది. చివరికి ధర్మాన్నే పట్టుకుంటాను. కానీ సీత నువ్వన్నావే నా మీద ప్రేమతో, ఏమండి మీకెందుకండి అని, నీ కులానికి తగినట్టు, నీ ప్రేమకి తగినట్టు